నమస్తే సార్. ఏం సత్యనా బాగున్నావా? బాగున్నాను. కూర్చో. మీకోసం వచ్చిన 2 నిమిషాలు మాట్లాడదామండి. ఎన్ని నిమిషాలు మాట్లాడు? అంతే. టీవీలో చూస్తాను, సోషల్ మీడియా చూస్తాం, పేపర్లో చదువుతాం. ఫైలింగ్ లేకుంటే బుల్లెట్ లేకుంటే ఇట్లా దాని మొహం మాట లేకుండా మాట్లాడేస్తావు. ఉన్నట్టు మాట్లాడుతున్నాను. నా ప్రజల పక్షాన కొట్లాడుతున్నాను, విద్య గురించి కొట్లాడుతున్నాను, వైద్యం గురించి కొట్లాడుతున్నాను, ఉపాధి గురించి కొట్లాడుతున్నాను, రాజకీయ నాయకులందరూ కమిషన్ల గురించి కొట్లాడుతున్నారు, కాంట్రాక్టర్ గురించి కొట్లాడుతున్నారు. మన బీజేపీ మీ ప్రతిపక్షం అరచాలకి సౌండ్ చేయరన్నా మీరు? ఈ దేశము ముక్కలైన దేశం ఒకటి చేసి ఈరోజు పేదలకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇస్తున్నాం. 83 కోట్ల మందికి రేషన్ కావచ్చు, లేకపోతే ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కావచ్చు, లేకపోతే శౌచాలయాలు 13 కోట్ల శౌచాలయాలు కావచ్చు, భారతదేశం అంతా 8 లైన్ల రోడ్లు కావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, ఇంకా వారం రోజుల్లో స్లిప్పింగ్ భారత్ ప్రపంచంలో కూడా లేదు. బీజేపీ మళ్ళీ టీఆర్ఎస్ ఇద్దరు కలుపుతారటగా, అదేం సంగతి? బాగా ఒకటి ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే भारत सरकार और तेलंगाना सरकार मिलकर कोऑपरेटिव फेडरलिज्म है, इसके लिए मैं उनका बहुत बहुत आभार व्यक्त करता हूं। ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సాయం తీసుకుంటాం ప్రచారం ఏమైతుంది? 119లో ఒకటి ఇస్తాం, అక్బరుద్దీన్ మీద ఇస్తాం, ఒకటి జనసేనకి ఏమైతుంది? అని చాలా మంది సలహా ఇస్తాం పబ్లిక్కి. ఇట్లనే ఒక సలహా ఇచ్చాను మన గ్రూపిజం గ్యాంగ్ లీడర్లకి బీజేపీలో. మీ దోస్తు రవీంద్ర సార్ ఉన్నాడు కదా, ఆయన జై తెలంగాణ అని ఒక్క మాట లేదండి ఇప్పటిగా. ఎందుకని మొత్తానికి మొత్తం ఒక 420 కూడా 840 లాగా అయిపోయింది వ్యవస్థ. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా అయింది? మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయండి. నాయ అన్వేషణ ఒక పిల్లాడు ఉన్నాడు కదా సార్, ఆయన హిందూ దేవతల గురించి ఏదో మాట్లాడుతున్నాడు. నో, అట్లాంటి విధవాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి విధవాళ్ళు ఎవ్వరు మన రాజమౌళి గారి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇట్లాంటి మాట మాట్లాడితే మీ తలలకే వెలలు కడతాం. బీజేపీ అంటే ఇక్కడే. రెడ్డి సాబ్ అంటే మన రెడ్డి సాబ్ అంటే ఇదే రెడ్డి సాబ్ అంటే రాకేష్ రెడ్డి సాబే. ఇదే ఇల్లు అనుకుంటా. నమస్తే మేడం, నేను రెడ్డి సార్ మన రాకేష్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, ఆయన కలవనికి వచ్చిన. బొమ్మన సార్ లేడా ఈడ? ఈడున్నాడు సార్. నమస్తే సార్. ఏం సత్యనా బాగున్నావా? బాగున్నాను. కూర్చో. మీకోసం వచ్చిన 2 నిమిషాలు మాట్లాడదామండి. ఎన్ని నిమిషాలు మాట్లాడు? రాజకీయ నాయకులకి ఏం పని? అరే అట్లా మీరు చాలా బిజీగా ఉంటారు కదా అన్న. ఆ టైంలో నేను వచ్చిన. అన్న చెప్పే. అయితే అన్న స్ట్రైట్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. అడిగాడు. నువ్వు బాగా ఎర్రగా ఉంటావు, టీవీలో చూసినావు అంటే చకచక మెరుస్తుంటావు. మన మోడీ సారు ఎర్రగా ఉంటాడు, అమిత్ షా ఎర్రగా ఉంటాడు. మొన్న ఆయన కలిసిన మన తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు సార్, ఆయన కూడా ఎర్రగా ఉంటాడు. మీకు ఆ సంతూర్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా సబ్బులు వస్తాయా ఇట్లా మీకు ఆ రంగాలకు? లేదే, మాకు అంటే ఇక్కడ ఉన్న ఇబ్బందుల వల్ల బ్రహ్మదేవుడు ఆడ కూర్చున్నప్పుడు కరగంట సేపు ఎక్కువ కూర్చుంటాడు మా గురించి. వీళ్ళకి లైఫ్ లాంగ్ ఏ క్రీమ్లు అవసరం లేకుండా, ఏ పౌడర్ అవసరం లేకుండా ఆయన ఒక బడ్జెట్ కొద్దిగా నేను ఏరియాలో గీరు ఎంత పెట్టినా కూడా ఏం లేదు, అంతేగా నేచురల్గా. అంతేగా ఇప్పటి వరకు ఇంత పౌడర్ పెట్టలేదు నేను. అవునా? మరి ఏదైనా పోయిన జన్మలో చేసుకుంటే మంచి పనులు. అచ్చా, ఆడొక 15 నిమిషాలు ఎక్కువ టైం ఇస్తాడు, మంచి డ్రాయింగ్ మంచిగా చేసుకోవచ్చు. ఏం లేదు దాంట్లో, అంతకుమించి ఇంకేం చేయలేదు. మీ స్పెషాలిటీ ఏం లేదు, మీది అంతా దైవ బ్రహ్మ అండ్ మన తల్లిదండ్రుల దీవెన రూపం అంతే. ఇంకోటి అన్న, నేను జనార్దన్ రెడ్డి ఖైరతాబాద్ జనార్దన్ రెడ్డి ఉండే కదా, ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకసారి అనండి, నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, నువ్వు జూబ్లీస్ పెద్దమ్మ గుడి కట్టావన్నా, అది కట్టి పుణ్యం చేసుకున్నావు నువ్వు. నీలాంటి వాళ్ళ ఆ గుడి దయ వల్ల మాలాంటి గరీబుల్లో ఆ గలీలోకి వస్తున్నాం. ఆ గలీలోకి వచ్చి ఆ బిల్డింగ్లో అని చూస్తున్నాం. లేకపోతే ఆ గుడి లేకపోతే మమ్మల్ని రానియకుండా అసలు. నువ్వు పుణ్యం చేసినావు అని అంటే, అవునా అంత మంచిగా ఏం చేసినా గట్లే సేమ్ నువ్వు కూడా నీదే వల్ల ఈ కోకాపేట పేపర్లు విన్నామన్నా, టీవీలో పేపర్లో చూసాం. మీ ఇంటికి రావడం వల్ల ఈ కోకాపేట చూసినాం.
ఎప్పుడు పేపర్ ఇంటికి ఒకపెట్టి చాలా కోటీశ్వర్లే జగన్. కానీ నువ్వు బాగా లేట్ వచ్చినావు, అంతా డబ్బున వాళ్ళంతా కోకపెట్టి కబ్జా చేసేసుకున్నారు ఎప్పుడు. నేను వచ్చే 20-50 ఏళ్ళు లేట్ అయింది. అవునా? అయితే కబ్జా ఏం లేకున్నా కబ్జలేదు మన లేదా 50 ఏళ్ళు కష్టపడితే ఏవైతున్నాయో ఆ పైసలని వెతగిరి ఒక ఇల్లు వచ్చింది. ఓ టీవీలో చూస్తాం, సోషల్ మీడియా చూస్తాం, పేపర్లు చదువుతాం. మస్తు ఫైరింగ్ లేకుంటే బుల్లెట్ లేకుంటాయి, స్పీడ్లో దాని మొహమాటం లేకుండా మాట్లాడేస్తావు. అంటే దేనికి మొహమాటం ఉండాలా? అబద్ధాలు మాట్లాడితే మొహమాటం ఉండాలా, ఎవరికైనా అన్యాయం చేయాలనుకుంటే మొహమాటం ఉండాలా. నిజాన్ని మాట్లాడడానికి ఎంత మరి ఇట్లా మాట్లాడితే రాజకీయాల్లో నడవదా అన్న? నడకపోని నడకపోతే మీరు చాలు ఇంకా 5 ఏళ్ళు ఎమ్మెల్యే పదవి ఇచ్చిండ్రు, ఈ జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ ప్రజలు 3 నెలలు ఎమ్మెల్యే చేసారు నన్ను, వాళ్ళ రుణం తీసుకోవడానికి సరిపోతుంది జీవితాంతం. నేను ఏం చేస్తున్నాను? ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను, నా ప్రజల పక్షాన కొట్లాడుతున్నాను, విద్య గురించి కొట్లాడుతున్నాను, వైద్యం గురించి కొట్లాడుతున్నాను, ఉపాధి గురించి కొట్లాడుతున్నాను, రాజకీయ నాయకులందరూ కమిషన్ల గురించి కొట్లాడుతున్నారు, కాంట్రాక్టర్ గురించి కొట్లాడుతున్నారు. ఇట్లా ఎప్పుడా కొట్లాడుతున్నాను? నాకు శక్తి ఉన్నంత వరకు కొట్లాడతా. సంపాదించేది ఏం లేదా? సంపాదించి దేనికి సంపాదన? దేవుడు ఇచ్చిన ఉన్నది కదా. ఇంట్లో పిల్లలు అల్లపుడుతున్నది దేవుడు ఇచ్చిండు. అల్లపుడు తీసుకుని అవసరం ఇంకో 10 ఎకరాలు అమ్ముతాము, ఉన్నది అమ్ముతాము, వ్యాపారాలు చేసుకుంటాము. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందు అంటే బతకలేమా? ఎమ్మెల్యే అయిపోయినాక బతకమా? ఫస్ట్ ఈ రాజకీయ నాయకులకు సోయి ఉండాలా. ఎమ్మెల్యే కాకముందు బతికినాం, ఎమ్మెల్యే అయినాక కూడా బతుకుతామని. నాకేందంటే ప్రశ్నించటం, నా ప్రజల పక్షాన నిలబడటం, సమాజం పట్ల నిలబడటం, సామాన్యుల పట్ల నిలబడటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎమ్మెల్యే కాకముందు ఒక 10 రూపాయలు ఉన్నాయనుకో మీ దగ్గర, ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయినాక చాలా రోజులు చాలా ఏం లేదు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయా? ఎంత పైసలు? 10,800 అయినాయి. 10,800 అయినా? 10,800 అర్థం కాలే. అదే మరి అదే 2 రూపాయలు లాసా? అంటే చెప్పేది ఏంటంటే ఇంకా బోళ్ళ దగ్గర మనం మేము అట్లాంటి పనులు చేసేది ఏం లేదు. ఇప్పుడు మీరు కావాలంటే ఆర్మూర్ ఓన్రి 2 ఏళ్ళు అయింది ఎమ్మెల్యే అయ్యి, వాళ్ళ దగ్గర రూపాయి బిల్ల, వాళ్ళ దగ్గర రూపాయి అడగలేదు, రూపాయి తినలేదు. అన్నింటికైతే నేను ఇంత అన్నం పెడుతున్నా, నాకు చేత నేను అడిగి ఎత్తున్నా. ఏమి ఇందని దోసుకోవాలని ఏమున్నది? చాలా మంది రాజకీయ హవాయి చెప్పులు వేసుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు అంతా కార్లా తిరుగుతున్నారు కదా, పెద్ద పెద్ద కార్లు. నేను అన్ని మర్సిడీస్ కార్ మీద వచ్చిన రాజకీయాలకు, అచ్చుడు మర్సిడీస్ కార్ మీద వచ్చిన. ఓ అచ్చా. అన్ని ఇప్పుడు ఏదైతే ఉన్నదో, నేను ఇప్పుడు ఏదైతే రాజకీయాలకు వచ్చినాక అమ్ముకోవడం తప్ప కొనడం లేదు. ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ చెప్పున్నాను అయితే మీరు చెప్పి. ఏ మామూలు తెలంగాణ మారుమూల పల్లెలు, అంకాపూర్ అనే గ్రామము, ఆర్మూర్ మండలం. అంకాపూర్ చికెన్ ఫేమస్. ఇప్పుడు చికెన్ ఫేమస్, ముందు వ్యవసాయం ఫేమస్. దాంట్లో కూడా కుట్రనే. ఏమైంది కుట్ర? అంటే ఫస్ట్ వ్యవసాయం అంటే ఒక చికెన్ అంటే ఒక డిఫరెంట్ గా వస్తుంది. ముందు వ్యవసాయం, తర్వాత చికెన్. ఎంతమంది అన్న మీరు అన్నదమ్ములు? మేము 2 అన్నదమ్ములము. మీరు పెద్ద? నేను చిన్నోడు. ఆయన ఏం చేస్తున్నారు? నేనే చేసుకుంటాడు, వ్యవసాయం అట్లా చేసుకుంటాడు. మీ భార్య పిల్లలు? భార్య, 3 పిల్లలు. పిల్లలు ఏం చేస్తున్నారు? ఆల్రెడీ పెద్ద పాప బిజినెస్ చూస్తుంది, చిన్న పాప ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తుంది, చిన్నోడు బాబు ఇంటర్. వాళ్ళు ఎవరు రాజకీయాలకు వస్తలేదా? రాజకీయాలకు రారు కూడా ఇప్పట్లో. అట్లా చిన్నపిల్లలు కదా. అచ్చా, ఓకే. బిజినెస్ చూసుకుంటుంది. రాబోయే రోజులల్లా దేవుడు ఏం నిర్ణయిస్తాడు, దేవుడు నిర్ణయించండి. అయితే మీ అమ్మనైనా మీరు ఏం చదువుకుంటారు? నేను ఇంటర్ చదువుకున్నానే. ఈ దీంట్లోకి ఎట్లా వచ్చింది? ఈ వైరస్ ఎట్లా తగిలింది మీకు? లాక్ వచ్చింది. ఎట్లా? వీడని బంధం అది ఎక్కడ నువ్వు రాసిన బంధం ఉన్నట్లది, వద్దంటే కూడా లాక్ వచ్చింది. నేను పెద్ద రాజకీయ నేపథ్యం లేదు, ఏదో మామ సర్పంచ్ ఉండే గానీ అప్పట్లో 1969-70లో. రాజకీయ కుటుంబమైన రాజకీయాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏదో ఎలక్షన్ కన్నా ముందు ఒక 3-4 నెలల ముందే వచ్చాను రాజకీయాల్లోకి. వచ్చి ప్రజలు తొందరలోనే దీవించి ఆశీర్వదించి ఒక 30,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి తెలంగాణ అసెంబ్లీకి పంపినారు. 2 సార్లు వచ్చినా కదా నువ్వు? కాబట్టి మేము 3 నెలలు. అచ్చా, ఓకే. మస్తు బంపర్ మెజార్టీతో గెలిచినావు. మళ్ళీ పోయినావు అన్న ఆర్మూర్కి గెలిచినాక? రెగ్యులర్ ఆర్మూర్ ఉంటా. ఏమి చేసినావు వాళ్ళ కోసం, నీకు ఓటేసిన వాళ్ళ కోసం? నాకు ఓటేసిన కోసం హాస్టల్ కట్టిస్తున్నా పేదలకు. కట్టిస్తున్నావా? గవర్నమెంట్ నుంచి ఇప్పుడు పోరాటం అంతా గవర్నమెంట్ కదా, నా నిధులు రావాలి కదా, మేము ట్యాక్సులు కడుతున్నాం కదా. కట్టట్లేదా? కడుతున్నావు. ఎప్పుడా? రేవంత్ రెడ్డి, చంద్రశేఖర్ ఇద్దరే కట్టుకుంటారు. ఎట్లా అంటే ఇద్దరే కడతారా ట్యాక్స్? మేము కూడా కడతాం. లేకపోతే బట్టి విక్రమార్క, దుద్దిల శ్రీధర్ బాబు, సీతక్క వీళ్ళే కడతారా ట్యాక్స్లు? నేను అనేది ఏమంటారు అంటే, ఏం చేసామంటే మా నిధుల గురించి మేము కొట్లాడుతున్నాం, మా ప్రజల హక్కుల గురించి కొట్లాడుతున్నాం. పానాలు పోసి తెచ్చుకున్న తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీరు మళ్ళీ అవే ద్రోహం చేస్తున్నారని కొట్లాడుతున్నా. ఈరోజు ఆర్మూర్ ప్రజలకు ఇంటిగ్రేటెడ్ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇప్పుడు ఫౌండేషన్ ఇప్పుడు శంకుస్థాపన ఉంది వారం 10 రోజులలో. అట్లనే ఐలాపూర్ లాంటి చోట హాస్టల్స్ దళితులకు. నా ఉద్దేశం ఎంత హాస్టల్స్, రోడ్స్ ఇవన్నీ మామూలు కదన్నా. కడతారంటే ఎప్పుడా కడతారు? కడతనే పోతారు. 2-3 ఏళ్ళు అయిపోతే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఒకటి ఏంటంటే ఇక ప్రభుత్వం అనేది ఇది రాజమౌళి గారి సినిమా లెక్క గ్రాఫిక్స్ కాదు. నిజాలు నిజాయితీగా ఉండాలా. ప్రజలకు కూడా మనం మోసం చేసి 3 ఎకరాల భూమి ఇస్తాం, దళితుని ముఖ్యమంత్రి చేస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం, ఒకడేమో అట్లానే. ఇప్పుడు
4,000 పెన్షన్ ఇస్తాము. అట్లా మాట్లాడినోడే ఇప్పుడు సీట్లో కూర్చున్నారు కదా. నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు ప్రజలు అది చివరికి దేవుడు సమాధానం చెప్తాడు. అది నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అప్పుడేమో అట్లా, ఇప్పుడేమో 4,000 పెన్షన్ ఇస్తాము, ఆగుండ్రి ఒక నెల ఆగుండ్రి, మళ్ళీ వచ్చే నెల నుంచి 4,000 తీసుకుంటాండ్రి, 2,500 మహిళలందరికీ ప్రతి నెల ఫస్ట్ తారీఖున 2,500 ఇస్తాము, అకౌంట్లు ఓపెన్ చేసుకోమని. ఇప్పటికి 25 నెలల నుంచి అకౌంట్లు ఓపెన్ చేసుకుని చూస్తున్నారు. ఉన్న అకౌంట్లో వాళ్ళే పోతున్నాయి నీలాగా. ఏంటంటే రాజకీయ నాయకులకు కొద్దిగా నిజాయితీ ఉండాలి. కానీ మొత్తానికి మొత్తం ఒక 420 కూడా 840 లాగా అయిపోయింది వ్యవస్థ. మరి బీజేపీ మీ ప్రతిపక్షం బీజేపీ కూడా వీళ్ళు చేసేసి అరచాలకి సౌండ్ చేయరన్నా మీరు? ఈ దేశము ముక్కలైన దేశం ఒకటి చేసినాం. 1940 563 సంస్థానాలను ఒకటి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశంలో కొన్ని భద్రతమైన నిబంధనలు పెట్టారు. అంటే ఫెడరల్ వ్యవస్థను స్ట్రాంగ్ ఉంచారు. ప్రతిదానికి ఏలు పెట్టరు. అది కేంద్రంకున్న పరిమితులు కేంద్రంకున్నాయి, రాష్ట్రంకున్న పరిమితులు. ఎందుకంటే రాష్ట్రం కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి ఇంకా ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలా. రాష్ట్రం చేసే పనులు మీరు ప్రతిపక్షంగా మీరు కొంచెం ప్రశ్నిస్తున్నారు. అంటే నాకే పెద్దగా ఆయన చేసి అరాచకాలు, కేసీఆర్ చేసే అరాచకాలు మీరేం చెప్పలేదు, మీరేం సౌండ్ చేయలేదు. కేసీఆర్ అయిపోయి పన్నాడు పాపం, పాపదులు పన్నది పాపం. ఇంకేం ఆయన గురించి కానీ మాకు ఈయన గురించి ఏ కొత్త గురించి ఏమన్నది ఈయన ఒకటి. ఇప్పుడు ఈయన కూడా అబద్ధాలే కదా, అబద్ధాలు చెప్పి అందాలం ఎక్కిండు, ఊగుతున్నాడు 2 ఏళ్ళ నుంచి. ఇంకా సంవత్సరం అయితే 2 సంవత్సరం ప్రజలు తెలంగాణ ప్రజలు సమాధానం ఇస్తారు. ఏమైనా అయ్యా తులం బంగారం ఇంకా రాకపోయి అంటారు. ప్రజలతో సమాధానం చెప్తారు. మీరేం చెప్తారు? మాకు ఈ రోజు చెప్పాల్సింది ప్రపంచంలో మేమే. ఈ దేశం భ్రష్టు పట్టిపోయింది 65 ఏళ్లలో అవినీతితోని. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల వ్యవస్థలను ధ్వంసం చేసింది దేశంలో. అట్లాంటి టైంలో భారతీయ జనతా పార్టీ దేశం మీద సగర్వంగా ప్రపంచంలో నిలబెత్తున్నాం. అవసరమైతే సలాం మోడీ అనే వ్యవస్థ, అంటే సలాం ఇండియా అనే వ్యవస్థ వచ్చింది. ఈరోజు లక్షల కోట్ల అవినీతిని తగ్గించినాం. ఈరోజు పేదలకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇస్తున్నాం. 83 కోట్ల మందికి రేషన్ కావచ్చు, లేకపోతే ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కావచ్చు, లేకపోతే శౌచాలయాలు 13 కోట్ల శౌచాలయాలు కావచ్చు, భారతదేశం అంతా 8 లైన్ల రోడ్లు కావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, ఇంకా వారం రోజుల్లో స్లిప్పింగ్ భారత్ ప్రపంచంలో కూడా లేదు. ఈరోజు దేశం విదేశీ ఎగుమతులు కావచ్చు, విదేశీ పెట్టుబడులు కావచ్చు, ఈ దేశాన్ని ఎయిర్వే, సీవే, రోడ్వేస్ అన్ని కనెక్ట్ చేసినాం. ఎయిమ్స్ కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, వైద్యాలయాలు కావచ్చు. అవినీతి లేని అభివృద్ధి మైండ్లో పెట్టుకోండి చెత్తన. ఒకప్పుడు కుటుంబంకే బానిసైన ఈ దేశాన్ని ఆ గాంధీ, ఈ గాంధీ, డూప్లికేట్ గాంధీల పట్ల ఈరోజు దేశం గురించి, ధర్మం గురించి, ప్రజల గురించి ఏదైనా పాటు పడుతున్నదంటే భారతీయ జనతా పార్టీ మాత్రం. అది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పేరు వచ్చిందన్న మోడీ సార్కి, నేషనల్ లెవెల్ కూడా పేరు వచ్చింది. మరి తెలంగాణ లెవెల్లో మీరేం చేస్తున్నారు? మీరు ఎందుకు, మీ వాళ్ళు ఎందుకు పేరు రావట్లేదు? మీరేం చేస్తలేరు? వేరే గవర్నమెంట్లు వేరే వాళ్ళు వచ్చేస్తున్నారు. మొన్న దాకా ఆయన ఉండే వెళ్ళబోయి ఉండే రెడ్డి సార్ వచ్చిండు, ఇక నువ్వు రెడ్డిగా ఉన్నావు. మేము భారతీయ జనతా పార్టీ క్లియర్గా చెప్పినాం, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ముందు చెప్పినాం. ఇప్పుడు నేననేది ఏంటంటే ఒక మేనిఫెస్టోలో పెట్టి చెప్పిన పార్టీ మా ఏకైక పార్టీ తెలంగాణలో 70. ఆయన బీసీలే ఆదరించలేదు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే బీసీలే ఆదరించలేదు. ఎందుకు మీరేం తప్పు? ప్రజలకు నమ్మకం కుదరలేదా? ఎందుకు? ప్రజలు ఎట్లా నువ్వు డౌట్ పడుతావు? మేమే సరిగ్గా పరిమాణం ఇవ్వలేదు. అది ఉండదు. ప్రజలు ఎప్పుడు కరెక్టే, ఏం కరెక్ట్ ఉండాలా, ప్రజలకు నచ్చినట్టు రాజకీయాలు చేయాలి. కానీ ప్రజలను ప్రలోభ పెడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఏంటంటే దేశం గురించి పుట్టిన పార్టీ, ఫస్ట్ కంట్రీ. వాళ్ళ కుటుంబాల గురించి పుట్టిన పార్టీ. ఒకటి కేసీఆర్కు, ఒకటి గాంధీ గురించి పుట్టిన పార్టీ. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇప్పుడు ప్రియాంక గాంధీ ఇంకోటి కొత్తగా వచ్చిన రాయన్ గాంధీ మొన్న పెళ్లి చేసుకుంటాడు పోరాడు. అంటే వీళ్ళ గురించి పుట్టిన పార్టీలు అన్నట్టు వీళ్ళు. మేము అట్లా కాదు, ఏదేమైనా సరే తలదగిన చేసేటే చెప్తాం. అట్లా చెప్పుకుంటేనే 21 రాష్ట్రాలలో అధికారంకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ యూటీఐ ఏమో చేస్తున్నట్టు కదన్నా, హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ లేకపోతే యూటీ, దీనివల్ల నష్టం ఉంది కదన్నా తెలంగాణ. ఒకటి అవన్నీ చౌకబారు ఆరోపణలు. అసలు యూటీలని స్టేట్ చేస్తున్నాం. ఎవరైనా బుద్ధినోడికి పోయి ఆరోపించిన చూడరా మీరు? యూటీలన్నీ స్టేట్లు చేస్తున్నాం. గోవా యూటీ స్టేట్ చేసినాము, ఇవన్నీ స్టేట్లు చేసినాం రా. ఎందుకు ఇట్లా ప్రజల్ని మోసం చేస్తారు? యూటీ అనే ప్రసక్తి లేదు. సెకండ్ క్యాపిటల్ చేస్తారా? సెకండ్ క్యాపిటల్ కూడా అంబేద్కర్ గారు అన్నారు, మేమనలేదు. అది ఆయన అన్నాడు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు అది సెకండ్ క్యాపిటల్ ఉండదు. వాతావరణం ఎత్తారు ఇంకా దేశం ఒక చివర్లా ఇంకా మధ్య వరుసలు చేస్తారు, ఛత్తీస్గఢ్ చేస్తారు. ప్రూఫ్స్ కూడా వస్తాయి కదా మొత్తం మున్సిపాలిటీస్ అన్నింటినీ. ఇంతకు ముందు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ హెచ్ఎండి చేసిండు. ఇప్పుడు పెద్దగా అనకపోతే ఇప్పుడు జిహెచ్ఎంసీ నుంచి ఏమో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో హెచ్ఎండి చేసింది. మరి అప్పుడు అనకపోతే మాట. అప్పుడు సోనియా గాంధీ ఇదే ప్రాంతం చేసిందా? సోనియా గాంధీ, రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వము ఇదే ప్రాంతం చేసింది హైదరాబాద్ని. అంటే ఎంతసేపు ఎట్లయితే ఈరోజు దేశంలో అభివృద్ధి చేస్తున్నాము, అవినీతి లేకుండా చేస్తున్నాము, గాంధీ కుటుంబం చేసిన అరాచకాలను ఎండగడుతున్నాము,
అది అది ఒక నో ఒప్పుకుంటాం. దాని గురించి కదా విషయం చిమ్ముడు. ఈరోజు ఇప్పుడు ఏం చేసిన రాష్ట్రానికి 3 లక్షల కోట్ల అప్పు, 5 లక్షల కోట్ల ఆదాయం ఎటువైంది ఈ రాష్ట్రంది? అంటే కాంగ్రెస్ మంత్రులు దుబ్బతందుగా చెప్పండి కదా, ఒక అభివృద్ధి చెప్పు. 2 సంవత్సరాల్లో మీరు ఓకే జర్నలిస్ట్ చెప్పు. అవుటర్ రింగ్ రోడ్ కట్టిండు, ఎయిర్పోర్ట్ కట్టిండా, సాఫ్ట్వేర్ సిటీ కట్టిండా, ఏం కట్టిండ్రు? ఒక విద్యాలయం కట్టిండా, గాంధీ హాస్పిటల్ కట్టిండా, ఉస్మానియా కట్టిండా, ఏదైనా పెద్ద రోడ్ వేసిండా, ఏం చేసిండు? ఒక్కటి చెప్పు ఈ ప్రభుత్వం, ఒక్కటి చెప్పండి. తెలంగాణ ప్రజలను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఇంతకుముందు కేసీఆర్ చేసిండు అవుటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్ కేసీఆర్ కట్టిండా? ఇదంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన హైదరాబాద్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేకముందు కూడా అభివృద్ధి చెందిన హైదరాబాద్ ఇది. నిజాం రాజు మా తెలంగాణ ప్రజల రక్త మాంసాలు తిని, మా రక్త మాంసాలు ఓడియో కావు ఆంధ్రుడి, మా రక్త మాంసాలు తిన్నారు కాబట్టి తిని 400 సంవత్సరాలు మేము చేసి ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా కాలేజీలు కావచ్చు, బేగంపేట ఎయిర్పోర్ట్ మేము కట్టుకున్నాయి. వచ్చినోడు కట్టుకున్నట్టు తెలంగాణ ప్రజలు అంటే కాబట్టి ఇంకా రావాల్సింది ఉంది. బీజేపీ వస్తేనే, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ అవినీతిని తగ్గించి, ఈ అప్పులను తగ్గించి అభివృద్ధి వైపు తీసుకెళ్తాం తెలంగాణ. నేను మామూలు పబ్లిక్ నా టీవీలో చూస్తాను, సోషల్ మీడియా చూస్తాం, పేపర్లో చదువుతాం. మాకు తెలిసింది అంటే ఆ 4th సిటీ అని కడుతుంది కదా, ఆ 4th సిటీ అని రేవంత్ సార్ చూసినావా? మిటిలాచార సినిమాలు చూసినావుగా? మ్యాజిక్ గబ్బిలాలు అక్కడంట అది డెవలప్ చేస్తున్నారు, దీన్ని సెకండ్ క్యాపిటల్ చేస్తారు. పై అక్కడ నుంచి బుల్లెట్ ట్రైన్ అయితే కడుతున్నాను ఆంధ్రప్రదేశ్ నుండి. బుల్లెట్ ట్రైన్ కాదు, మొత్తం దేశం అంతా విస్తరిస్తున్నాం బుల్లెట్ ట్రైన్, వందే భారత్ స్లీపర్ ట్రైన్. ఈ దేశం చాలా నష్టపోయింది కాంగ్రెస్, గాంధీ కుటుంబం వల్ల, ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల. సుమారు 100 సంవత్సరాలు ఎన్నికేసింది యువతని. 150 సంవత్సరాల కింద మెట్రోలు వేరే విదేశాల్లో పరిగెడుతుంటే ఇప్పుడు ఇక్కడ యువకులకు సౌకర్యం ఎందుకు ఉండకపోవచ్చు రవాణా. ఇప్పుడు ఆధునిక యుగంలో ఆధునిక భారత్, అబ్కా భారత్ అలాగే నయా భారత్, ఏ హిందోంక భారత్, ఒక నిజమైన హిందూ బిడ్డ వెళ్ళిన భారత్. ఎవరు వెళ్ళారు ఇంతవరకు హిందువులు? ఎవరు హిందువులు? వాళ్ళు హిందువులా? ఎవరు చెప్పారు హిందువులని? ఫస్ట్ 1000 సంవత్సరాల తర్వాత నిజమైన హిందూ బుడ్డి వెళ్తున్న దేశమే. స్వాతంత్రం వచ్చినాక మధ్యన ఒక వాజ్పేయి గారు తప్ప మిగతా ఎవరి సోనియా గాంధీ? ఎవరు గాంధీలు? ఎవరు అసలు? ఎక్కడికి వెళ్ళి వచ్చింది గాంధీ? అంటే మామూలు ప్రజలు ఎన్నిదులైనా మోసం చేస్తారా? ఎవరు వీళ్ళు గాంధీలు ఎందుకు అవుతారు? అంటే అడుగడుగున ఈ దేశాన్ని నాశనం పట్టించిన కుటుంబం. అవగాహన లేకుండా, ఏం అవగాహన లేకుండే, ఆలోచన లేకుండా దేశం విభజించి ఈ రోజు కూడా నరకం చూపిస్తున్నారు హిందువులకు. ఎవరు చేసిన పాపం ఎందుకు కావాలా? బంగ్లాదేశ్లో ఈయన కొడుకులే కదా దేశాన్ని విడదీసింది. మరి విడదీస్తే హిందువులందరినీ ఇంటి రావాలి, ముస్లింలు ఎందుకు పంపించలేదు? చెప్పండి రా ఒక్కడన్నా. నిలువున పెట్రోల్ తారా మీరు? ఒక్క నా కొడుకు స్టేట్మెంట్ ఇదేమరా? పురుగుల పడిపోతారు కొడుకులరా. దీప్ దాస్ అంటోని ఏమన్నాడు? పానముండగా తారా. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినారా? ఏ దేశం కూడా సపోర్ట్ చేయదురా మనకు, ఏ దేశం కూడా సపోర్ట్ చేయదు. మరి అట్లా దానికి సపోర్ట్ చేయలేదు, దానికి సపోర్ట్ చేయలేదు. దానికి ఏదైనా కావాలా? 126 కోట్ల హిందువులు ఒకటి కావాలా? అవసరమైతే బంగ్లాదేశ్ మీద అటాక్ చేయాలి ఇజ్రాయిల్ లాగా, గంట లోపల అంచాల. ఈరోజు వెనిజులా కబ్జా చేయలేదా అమెరికా? ఎంతరా బంగ్లాదేశ్ ఉన్నది గింత. పబ్లిక్ ఆలోచన ఉంది, మరి గవర్నమెంట్ ఈయన సగం మంది హిందువులు దొంగలన్నారు, హిందూ ధర్మద్రోహులు ఉన్నారు. బయటెడుతూ నేను కొట్టాడుతూ ఈయన ధర్మద్రోహులు, దేశద్రోహులు. ఒక్క నా కొడుకు నోటు రాలేదు, ఒక సినిమా స్టార్కి రాలేదు, ఒక రాజకీయ నాయకుడికి రాలేదు. ఏం చేసుకుంటారా? ఎన్నొద్దులు బతారా మీరు? మీరు ఈ దేశంలో బతకడానికి వేలాది మంది, లక్షల మంది త్యాగాలు చేసినారా ఈ భారత్ని కాపాడుతందుకు. ఒక బిడ్డ 25 ఏళ్ళ బిడ్డ నిలువులో పెట్రోల్ పోసి తప్పు చెయ్యకుండా చివరి నిమిషం ఫోన్లు చూడండి, తల్లితో చెప్తున్నా నేను తప్పు చేయలేదమ్మా నన్ను చంపుతున్నారంటే, కట్టేసి చెట్టుకు కాలుస్తుంటే ఏ నా కొడుకు స్రువలేని నా కొడుకులు రాజకీయ నాయ కొడుకులు మనని కూడా కాల పెడతారా? మేము చేస్తున్నాం, ఏం చేస్తాం? మేమే ఏడాలా? లవ్ చేయాలి మేమే ఏడాలా, లాంటి చేతి మేమే ఏడాలా, ఓటు చేయాలి మేమే ఏడాలా? పబ్లిక్ ఏం చేయాలన్నా? పబ్లిక్ ఏం చేయాలి? మోసగాళ్ళ కోట్లేయి, నీ గుడిని గులగొట్టుడు కోటేయు, ఇప్పుడు అయోధ్య బాధ కడతాం ఇంకోటి కోటి. 500 సంవత్సరాల కళ, లక్షలాది మంది కరసేవకుల మీద లాఠీ చార్జీలు, ఋషులని చంపిన నేల మీద సుప్రీంకోర్టు దయ వల్ల రామ మందిరం కట్టుకుంటే అక్కడ కూడా కొడతారా? ఇదారా రాజకీయం? ఏం చేసినా నరేంద్ర మోడీ మన అకౌంట్లో జేబులు వేసుకున్నారా? వాళ్ళ లెక్క సోనియా గాంధీ లెక్క, రాహుల్ గాంధీ లెక్క 2500 కోట్లు యంగ్ ఇండియా జర్నల్లా. దేశం గురించి పోరాడుతుంది భారతీయ జనతా పార్టీ, ధర్మం గురించి పోరాడుతుంది, హిందువుల గురించి కన్నీళ్లు పెడుతుంది, హిందువుల గురించి రక్తం మరుగుతుంది. మాకు చెప్పి దమ్ముడు ఏమని ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇవ్వని ఖండించరు, రాకిరికి ఖండించరు, ఎవరన్నా ఖండించరు. మీరు ఏం చేయకుండా బంగ్లాదేశ్ రాకుండా మేము పోతాం తావతందుకు అవసరమైతే, ఖండించరురా. అరే ఆ స్టారు, ఈ స్టారు, రియల్ స్టారు, ఆ బొంగుల స్టార్ అని పెట్టుకుంటారు కదరా, కొవ్వొత్తులు తిస్తారు కదరా. పాలస్తీనా కాగానే కనబడలేదు ఎవరా? ప్రపంచంలో ఎక్కడున్న హిందువులంతా ఒకటి కావాలి.
ఇవాళ వాణి చంపుతారు, రేపు మనం చంపుతారు, రేపు నేపాల్లో చంపుతారు, రేపు అమెరికాలో చంపుతారు, రేపు లండన్లో చంపుతారు. కాబట్టి హిందువులకు చెప్తున్నా, మరీ సెక్యులర్ ముసుగులు ఉన్న రాజకీయ నాయకులు చెప్తున్నా, మీరు ఎన్నొద్దులు ఈ జాతికి ద్రోహం చేస్తారో ఇది భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారని నేను అంటున్నాను. ఇండైరెక్ట్ గా బీజేపీ ఓటేమంటున్నావు ఇండైరెక్ట్ గా. బీజేపీ కాకపోతే ధర్మం నుంచి ఓడెత్తి సపోర్ట్ వాడికి నువ్వెట్టు. బీజేపీకే ఓటేమని అంటలేదు. మీ గురించి ఎవరు కొట్లాడతారు, మీ గురించి ఎవరు మాట్లాడతారు చెప్పండి. ఇప్పుడు మేము నచ్చట్లేదు, ఇంకొక హిందూ పార్టీ పెట్టుకోండి, హిందువులను గౌరవించి పార్టీ పెట్టుకోండి. కానీ మేమేమంటున్నాం, మేము ఈ మైనారిటీలు ఏమంటలేమే. ఎక్కడైనా భారతదేశంలో ఒక క్రిస్టియన్ని ఒక ముస్లిం ఏమైనా అన్న సంఘటన ఉందా? హైదరాబాద్లో మమ్మల్ని చంపిర్రు 1990 డిసెంబర్లో 3 ఏళ్ల పాపని కత్తులతో కూడా చంపిర్రు. ఓల్డ్ సిట్లా 6 నెలల గర్భవతిని కత్తి కూడా గీడ పక్కన ఓల్డ్ సిట్లా 100 మంది హిందువులను చంపిర్రు. ఎన్నడు చంపిర్రా హిందువులు? ఎవరిని చంపిర్రు? మైనార్టీలని. 3000 ఉన్న మసీదుని 6 లక్షల మసీదులు చేతిరి, ఊరుకు 3 చర్చిలు కడితిరి, అడుగడుగున ధర్మాన్ని నాశనం చేతిరి. మేమేమంటున్నాం రా? మా గుళ్ళు గూల కొడుతురి పాకిస్తాన్లా. మేమేమన్నాం అసలు? మా బతుకులు మేము బతమంటున్నాం. ఉన్నదే ఒక దేశం ప్రపంచంలో, ఇంకా మాకు ఏ దేశం లేదు 200 దేశాలల్లా. అంతే తప్ప మాకు శక్తి ఎట్లా వస్తుంది? నువ్వు ఓటేయకపోతే ఇది యుద్ధం కాదు కదా, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఏముంది? మీరు ఒక 5 ఓటు మేము తెలంగాణలో ఇద్దామంటే మీరే చేస్తలేరు. అదే తప్పు మాది. మేము చెప్తున్నాం కదా, దాన్ని మేము ప్రజలు తప్పట్లేదు. ఈరోజు నేను ఏమంటున్నా అంటే, ఒకే నాయకులం కరెక్ట్ లేకపోవచ్చు. నేను ఏమంటున్నా అంటే, రాజకీయ నాయకులు ముఖ్యం కాదు, మనం కూడా బతకాలి కదా, మీ పిల్లలు కూడా బతకాలి కదా. మీరు ఏ పిల్లల గురించి, మీ ఏ ఆస్తుల గురించి? మాకు గౌరవం ఉందన్న నేషనల్ లెవెల్లో మన మోడీ సార్ చేస్తున్న పనులన్నీ. కానీ ఇక్కడ 3 రావట్లేదు, 3 రాణిస్తలేరు మీరు. సరే రాణిస్తాము అంటే ఒకసారి ఏమవుతుందంటే, 3ల వల్ల ఏమవుతుందంటే, 3 ముఖ్యం కాదు, దేశం ముఖ్యం. ఒకప్పుడు నరేంద్ర మోడీ కూడా మామూలు మనిషి, ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇది ఒకటే బాధ. ఎందుకంటే మొన్న ఈ దీప్ దాస్ చూశాను, ఒక స్పందించే నాయకులు లేడు. ప్రియాంక గాంధీ ఏమో పాల్గామ్ అదేది పాలస్తీనా బ్యాగ్ పట్టుకొని పోతుంది పార్లమెంటుకు. మా దేశం కాదు, మా జాతి కాదు, మా మతం కాదు, ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు, ఎక్కడికి వెళ్ళిండ్రు, ఇంత ద్వేషమా హిందువుల మీద అని ఒక భావం. ఇంకా అవినీతి ఒకవైపు, అవినీతి డబ్బుతోనే మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం. నేను ఏమంటున్నా అంటే, ప్రజలు నిర్ణయించుకోవాలా ప్రజాస్వామ్యంలా. మేమున్నాం మీ గురించి. రేపు తెల్లారి 30-40% వాళ్ళు అయిన తర్వాత ఇంకా బొంగుల రాజ్యాంగమా? ఇంకా రాజ్యాంగం ఉంటుంది అయిడా? మీ బతుకులు ఉంటాయా? కాశ్మీర్లో నన్ను కనబడుతున్నాడు హిందువు, ఇస్లాం లేని కాశ్మీర్లో ఈరోజు ఓంకారం వినబడతలేదు. ఎక్కడుంటారు ఈ దేశంలో? ఎక్కడుంటారు నిజామాబాద్ 42%? ఎక్కడుంటారు బైన్సాలా? నేను చెప్పేది వ్యవస్థల గురించి చెప్తున్నాను. రెండోది అవినీతి. ఓకే, నేనేమంటాను సెక్యులర్ సెక్యులర్ సెక్యులర్, మరి సెక్యులర్ పోటీ ఏమని పాత పరిస్థితి నీ మాకు చెప్పొద్దండి ఇవన్నీ. భారతీయ జనతా పార్టీ మేమున్నా లేకున్నా ఇది మమ్మల్ని అంటే పబ్లిక్ కన్విన్స్ చేయాలన్నా. మీరు ఇక్కడ తెలంగాణలో కన్విన్స్ చేస్తలేరు. మీ గ్రూప్ ఈజువల్లే ఎక్కువైపోయినాయి, మీ గ్రూప్ ఎక్కువైపోయినాయి మీ బీజేపీలో తెలంగాణలో. అందుకే 3 సార్లు మనం మీ క్లాస్ బిక్ తెలంగాణలో అచ్చయ్య కామనాయకర్ డైరెక్ట్ గా చెప్పించాడు. అదేం చెప్పిండో కానీ నేను చెప్పినా పేపర్లో వచ్చింది, పేపర్లో వచ్చింది. చెప్తే చెప్పినట్టు మేము సర్దిద్దుకోవాలా. తప్పలేదు కదా, అంత పెద్ద ఆయన చెప్పినప్పుడు సర్దిద్దుకోవాలా. అవును, మమ్మల్ని గెలిపించిన వాళ్ళు ఉంటారు, అసలు మా పార్టీలో డబ్బున్న వాళ్ళు లేరు, కార్యకర్తలు మామూలు కార్యకర్తలు ఉంటారు. అటు దేశము ధర్మము జై శ్రీరామ్ అనుకుంటా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటా కార్యకర్తలు ఏ గ్రామాలలో చూడండి, అగ్రవర్ణాలు డబ్బున్న వాళ్ళంతా ఈ పార్టీల వైపు ఉంటారు. తెలుగుదేశం కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ వైపు కావచ్చు. ఎందుకు అటు సైడ్ ఉంటారు? గ్రామీణ ప్రాంతాలలో ఒక రకంగా ఉంది. అంటే అధికార వ్యవస్థ లోపల వాళ్ళకి పనులు కావచ్చు, ఫైర్లు కావచ్చు, కబ్జాలు కావచ్చు. మీరు చేయరా? బీజేపీ 90% చేయదు. మరి చేయనప్పుడు మీరు ఎందుకు వస్తారు? వచ్చినాం కదా 21 రాష్ట్రాలలో. అది మీరేంటారు, ఇది మీరేంటారు. అంటే మేము కొద్దిగా మారాలా, అంటే నాయకులుగా మారాలా. ఇప్పుడు మేము 38 మంది ఎంపీలను గెలిపించారు, ఇంకా సగం కొట్టినాం తెలంగాణని. దాన్ని అట్లనే ఉంచుకుంటూ ఎవడైనా సరే, ఇప్పుడు నువ్వు ఒక 9th క్లాస్లో నీకు 80% మార్క్స్ వచ్చినాయి అనుకో, 10th ఏం చేస్తావు? 85. మాకు 36% ఓట్స్ వచ్చినాయి. ఇంకా మేము ఏం చేయాలా? 36ని పెంచడానికి ప్రయత్నం చేయాలి. మేము అది చేస్తామని అనుకుంటున్నా. మీ గ్రూపిజంలు ఎక్కువ ఉన్నాయట అన్నట్టు నాకు తెలుసా. భారతీయ జనతా పార్టీలో మీరు ఏ గ్రూప్, ఏ క్యాప్టెన్? గ్రూప్ లేదు, క్యాప్టెన్ లేదు, మొత్తం దేశం ధర్మం నాకున్నది. ఇంకా దేశం ధర్మం, నాకు గ్రూప్ లేదు, కాంకర్ లేదు. మేము ఎట్లా ప్రజలను తప్పు పట్టట్లేదు, సరైన దిశ చూపించలేకపోతున్నాం, సరైన నాయకత్వం పట్టణ చూపించలేకపోతే వాళ్ళు అనుకున్నట్టు. అంటే మా వాళ్ళు మేము అనుకుంటున్నాం, మేము కరెక్ట్ చేస్తున్నాం, కానీ ప్రజలు అనుకుంటలేరు. ప్రజలు అనుకునే విధానంగా మారుతామని నేను అనుకుంటున్నా, మారుతున్నాం కూడా. గౌరవ ప్రధానమంత్రితో మేము కూడా మాట్లాడాము. మీరు సరిగా లేరు అంటే నమ్మాలి మీకు ఓటేయాలని. మీరు అన్నట్లు ఇప్పుడు మీరు ఏదో గ్రూపులు అంటున్నారు, ఎవరైతే అట్లాంటి ఆలోచన వినాశకాలే విపరీత బుద్ధి. వినాశకాలే విపరీత బుద్ధి కాదు మీ పార్టీ. ఈసారి మాత్రం మీరు 80% రాసుకోండి. బీజేపీ తెలంగాణ రాష్ట్రం అధికారం వస్తుంది. కాషాయ జెండా రేపరేపలాడుతుంది. ఎవరైతే ఈ జెండని ధర్మాన్ని అవమరిస్తున్న రాష్ట్రంలో అందరికీ చుక్కలు చూపిస్తాం. మేము వ్యక్తుల మీద లేదు,
సిద్ధాంతాలు అంత బలంగా ఉన్నాయి. వ్యక్తులు ఇలా పోతున్నాడు, సిద్ధాంతం బలమైనది ఇది. ఇప్పుడు బీజేపీ వస్తే మా సామాన్యులకు గతీయంగా ఎట్లా మీరు ఓన్ చేసుకుంటారు? సామాన్యులను ఒకటే కదా, సామాన్యులు ఓన్ చేసుకునే కదా ఈరోజు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, హర్యానా కావచ్చు, ఢిల్లీ కావచ్చు. వాళ్ళకి సామాన్యులు లేరా? తెలంగాణ ఐడియా వేరు అన్న. ఆ సామాన్యులు ఎట్లా వేసుకుని ఈ సామాన్యులు ఎట్లా వేసుకుంటాం? మరి ఎందుకు చేయలేదు ఇంతకుముందు పడదాకా? నువ్వు మళ్ళీ ప్రతిసారి తప్పిపోయిన పరీక్షని, క్యాచ్ మిస్ అయిన బాల్ని, ఆ క్షణాన్ని నిరంతరం స్మరించలేదు. వీరులు ఎప్పుడు విజయం వైపే గమ్యం ఉంటుంది. నేనైతే చెప్తున్నాను, మాది చావునైనా ముద్దాడుతాం తప్ప ఇంకా మాకు ఒకటే విజయం, ఒకటే లక్ష్యం. ఇప్పుడు ఏది ఇదంతా పాలమూరు, రంగారెడ్డి, కాళేశ్వరం ఏంది ఇది? ఇదా ఇలా 1000 కోట్ల అవినీతి అవుతుంది కదా. శ్రీకాంత్ సరి చనిపోయింది, ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు కదా. అతను ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, ఇతను రాగానే మరి మీ ఉద్యోగాలు లేదు. మీరేమిస్తా అంటున్నారు? మేము మమ్మల్ని హౌలాగా ఎట్లా చేస్తాం? మేము హౌలా చేయమండి. ఏదైతే అక్కడ తెలంగాణకు కావాల్సిన ఏముంది, ప్రాధాన్యత ఏమున్నాయి, గ్రామీణ ప్రాంతాల రైతాంగానికి ఏం చేయాలి అంటే నిజమైన అరువులకు, రియల్ ఎస్టేట్ లాంటి వెంచర్లు వేసుకున్న నాగార్జున భూములకు ఇయ్యము, జూనియర్ ఎన్టీఆర్కు రైతు బంధు ఇయ్యము. రాసుకోండి ఇదంతా. జూనియర్ ఎన్టీఆర్ కు, రామ్ చరణ్ కు, అల్లు అర్జున్ కు వాళ్ళు కొనుక్కున్న ఫామ్ హౌస్ లకు రైతు బంధులు, రైతు భరోసాలు ఇయ్యం. నిజమైన రైతులకు ఏం చేయాలా, గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు ఏం చేయాలా, వాళ్ళందరూ నోట్ చేస్తున్నారు. మీ ఓటే బరా ఇప్పుడు దేశంలో చేసినా చెప్తున్నాం. ఇప్పుడు మేము అక్కడ ఏం చేయాలి మళ్ళీ బరాబర్ కాదు, ఇంతకన్నా చేసినా చెప్తున్నాం. ఈరోజు కిసాన్ సామాన్ మేము ఇస్తున్నాం, నిజమైన రైతులకు ఇస్తున్నాం. ఈరోజు రేషన్ కావచ్చు, అంటే గ్రామీణ ప్రాంతాల్లో కావాల్సిన ప్రతి ఒక అంటే మధ్యతరగతి కావాల్సిన ట్రైన్స్ కావచ్చు, ఫ్లైట్స్ కావచ్చు, ఎక్కడుండే ఎయిర్పోర్ట్ 150 ఎయిర్పోర్ట్లు ఈరోజు చూడండి. రోడ్లు చూడండి, ఉద్యోగాలు చూడండి. ప్రైవేట్ సెక్టర్లో సుమారు 8 కోట్ల ఉద్యోగాలు క్రియేట్ చేసినాం. 20 లక్షల కోట్ల ముద్రా లోన్స్ ఇచ్చాం. 52 కోట్ల జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసినాం. 4 కోట్ల ఎవరైతే సోనియా గాంధీ, మన్మోహన్ చేసిన తప్పులను సరిదిద్దడానికి ఎవ్రీ ఇయర్ 2,79,000 కోట్లు సేవ్ చేస్తున్నాం. మీరు అకౌంట్ ఓపెన్ చేసి 15 లక్షలు ఇస్తున్నారు మోడీ సార్. అది కాదండి, మేము ఆ రోజు చెప్పింది వేరు. అది ఎక్కడ కూడా మీరు అదొకటి ఏదో కాంగ్రెస్ ఒక తప్పుడు ప్రచారము. మేమన్నాం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు దోసుకున్న డబ్బు, సోనియా గాంధీ కానీ, గాంధీ కుటుంబం కానీ, కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, వీళ్ళు దాచుకున్న డబ్బు స్విట్జర్లాండ్ లో తీసుకొస్తే సుమారు మనిషికి 15 లక్షలు, కుటుంబానికి 15 లక్షలు పంచొచ్చు అని ఒక క్యాలిక్యులేషన్. అప్పుడు ఇంత దాచుకున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఈ గాంధీ కుటుంబం దోసుకున్నది. దాన్ని మాక్సిమం ఇప్పటికే 14 లక్షల కోట్లు తీసుకొచ్చి అదే కదా అభివృద్ధి తెచ్చి. లేకపోతే కాంగ్రెస్ లాగా దానికి దీనికి ప్రజల్ని సోమర్పతులు చేసే స్కీమ్లు పెట్టాం కదా. ప్రజల్ని యాక్టివ్ చేస్తాం, రోడ్లు వేస్తాము, రైల్వే ట్రాక్స్ వేస్తాము, వందే భారత్ ట్రైన్లు వేస్తాము, ప్రజలకు ఉపాధి, నిరుద్యోగ యువతకు ఇంజనీరింగ్. ఒక రైల్వే ట్రాక్ వేసామనుకోండి, కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే పంచినామనుకో వాడు తాగి గురుపారం కళ్ళు తాగి పడుకుంటాడు. ఏం చేయాలా? ప్రజల్ని సోమర్పతులు చేయాలా, ప్రజల్ని వీరులను తయారు చేయాలా? ఇటు సోమర్పతులు అయిన గురుపారం కళ్ళు ఇప్పుడు చేస్తున్నారు 2 ప్రభుత్వాలు. ప్రజల్ని సోమర్పతులు పని చేయకుండా రేపు ఏదైనా యుద్ధం వచ్చింది, లేదు లేకపోతే రేపు మొత్తము ఇతర మత అటాక్ చేసిన తాగి పడి ఎట్లా? ఇప్పుడు హైదరాబాద్ని 18 గుళ్ళం కూడా కొట్టిండు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఓల్డ్ సీట్ల ఆడు నిన్న మొన్న లోపల గుళ్ళ పార్క్ చేస్తున్నాడు కారకుడు ముస్లిం. మరి మసీదులో పార్క్ చేసి చూద్దాం, కింద మీద పడిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకటండి, అభివృద్ధితో పాటు ఆత్మగౌరవం కూడా ఉండాలి. ఆత్మగౌరవం లేని అభివృద్ధి ఏం చేస్తాం? ఇప్పుడు ఉదాహరణకు బంగ్లాదేశ్లో ఉంది, ఆడికి ఏం చేయాలి? అభివృద్ధిని ఏం పని అన్నమాట. ఆడి మానాలు పోతున్నాయి, పానాలు పోతున్నాయి, ఇంకా అభివృద్ధి బొంగులో పెట్టుకుంటాడా? కళ్ళ ముంగంటే కన్న కూతురుని బారమంగం చేయబట్టి. పాకిస్తాన్లో ఎవ్రీ ఇయర్ 1000 మంది హిందూ అమ్మాయిని బలవంతంగా కిడ్నాప్ చేసి మత మార్పిడి చేసి నికాలు చేసుకుంటున్నారు. 4636 గుళ్ళు కూలగొట్టిండ్రు. 20% హిందువులను 1%కి తెచ్చిండ్రు. ఈరోజు దేశంలో 65 సంవత్సరాల కాంగ్రెస్ భ్రష్టు పట్టించిన వ్యవస్థని కూడా మొత్తం రిపేర్ చేశాం. అట్లనే తెలంగాణను కూడా ఏదైతే 10 సంవత్సరాల గత ప్రభుత్వం అవినీతి చేసి, కుటుంబ పాలన చేసి, అరాచక పాలన చేసిందో, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అవినీతి అబద్ధాల వాగ్దానాలు చేసిందో అవన్నీ సరిదిద్ది ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం. నెంబర్ 1 అంత స్కోప్ ఉంది తెలంగాణకు ఈరోజు. ఇప్పుడు మరి మేము ఇవ్వలేదు, రీజనల్ రింగ్ రోడ్ మేము ఇస్తున్నాం 16,000 కోట్లు, 1,03,000 కోట్లు హైవేస్కి ఇస్తున్నాం, 36,000 కోట్లు రైల్వేస్కి ఇస్తున్నాం. లేకపోతే ఫ్రీ అలా రేవంత్ రెడ్డికి అలాగే కమిషన్లు తీసుకో పంచుకోవాలన్నా. నెక్స్ట్ టైం వచ్చే ఎలక్షన్లో మీరు ఎట్లా గెలుస్తారని చెప్పి నా ఉద్దేశం. ఏ గవర్నమెంట్ మీరు రావాలంటే ఏం చేస్తారు మీరు? మేము ఒకటేనండి, కార్యాచరణ. కాంగ్రెస్ చేసిన మోసాలని, బీఆర్ఎస్ చేసిన మోసాలని మేము ప్రజలకు తీసుకెళ్ళటం. మాకు తెలుసు కదా అన్న, మాకు వాళ్ళు చేసిన మోసాలు వీళ్ళు చేసిన మోసాలు మాకు ప్రజలకు తీసుకెళ్ళాలి. గ్రామీణ ప్రాంత ప్రజలు కొద్దిగా వాళ్ళకున్న చదువు దృష్టి కావచ్చు, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకున్న అవగాహన దృష్టి కావచ్చు,
కేసీఆర్ లాంటి మోసగారి మాటలు, రేవంత్ రెడ్డి లాంటి అబద్ధాల మాటలు కొంత తొందరగా చెవికెక్కుతాయి. ఉమ్. ఆ చెవులని మనం సరైన విధానంగా ఓంకారంతో పాటు ఇట్లాంటి విషయాలను తీసుకెళ్ళి మతమే కాదు అన్నిటికీ మనం అభివృద్ధి ముఖ్యము, చదువు ముఖ్యము, వైద్యం ముఖ్యము, ఇవన్నీ చెప్పగలగాలి ప్రజలకు. మీరందరూ కరెక్ట్ ఉంటే మేము పబ్లిక్ కూడా మేము కరెక్ట్ ఉంటారు ఈసారి. మీరు అన్నదాంట్లో 100% నిజం ఉంది. ప్రజలైతే రెడీ ఉన్నారు. రెడీగా ఉన్నాం. మేము ఎక్సెప్ట్ ఇద్దరితో ఈ మూడోడు ఏం చేస్తాం చూస్తాము. మూడోడు ఎలక్షన్ గెలిచినాక మళ్ళీ తెల్లారి నుంచి అంటే రామాయణం స్టార్ట్ చేస్తాం. ప్రజలకు ఒకటి చెప్తున్నా సత్యన మీ ద్వారా, దయచేసి ఇది ఒకటి ఆలోచించుకోండి. దేశంలో సుమారు గుర్తింపు పొందిన 22 పార్టీలు ఉన్నాయి. అఖిలేష్ యాదవ్ కావచ్చు, స్టాలిన్, అవన్నీ కుటుంబాలు. స్టాలిన్ అయిన కొడుకు గురించి, ములాయం సింగ్ అఖిలేష్ యాదవ్ గురించి, లాల్ ప్రసాద్ అయిన కొడుకు గురించి, మాయావతి అల్లుడు గురించి. ఈ దేశంలో ఒక పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ. అది దేశం గురించి పుట్టింది, దాని కుటుంబం లేదు భారతీయ జనతా పార్టీకి. రెండో ధర్మం గురించి పుట్టింది, అది మీ గురించి పుట్టింది. ఒక ధర్మ పరిపాలన. ఎవ్వరున్నా పార్టీలు ఉండొచ్చు, రకరకాలు వస్తుంటారు పోతుంటారు, కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం 4 ఉంటాయండి నేను చూసిన క్వాలిటీస్. ఫస్ట్ దేశాన్ని ప్రేమిస్తుంది పార్టీ, 2 ధర్మాన్ని ప్రేమిస్తుంది, 3వది అభివృద్ధిని ప్రేమిస్తుంది. వికసిత్ భారత్. ఆమె ఇప్పుడు తెలంగాణలో ఇంకా ఉద్యమాల కార్యాచరణ మొదలు పెట్టుకోవాలా. ప్రజల మధ్యకి వెళ్తున్నాము. సూర్యుడు అక్కడికి ఉదయించిన నెక్స్ట్ వచ్చేది బీజేపీ పార్టీ. జూబ్లీహిల్స్ ఎందుకు రాలే బీజేపీ? జూబ్లీహిల్స్ రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ముస్లిమ్స్ని రెచ్చగొట్టిండ్రు, ఒకటి చేసిండ్రు, మొత్తం ముస్లిమ్స్ అంతా ఒకటైంది. ఇదే ప్రమాదం అని చెప్తున్న సెక్యులర్లకు. ఫస్ట్ వాళ్ళు చంపేదే మిమ్మల్ని, తర్వాత మీరు ఎన్నోదులైతే అలా అంటగా ఆగుతారో ఆడ అవకాశం వచ్చిన దగ్గర చూస్తున్నాడు మీ పని. ఎట్లయితే ఓల్డ్ సీట్లో లేకుండా వేసిండో మిమ్మల్ని, మలక్పేట లేకుండా వేసిండు, కార్వాన్లో లేకుండా వేసిండు, ఎట్టెట్ట 1 నుంచి 7కి వచ్చిండో. తర్వాత అదే చెప్తున్నాను, అక్కడ కావాల్సిన ఏంటంటే పార్టీ నిర్ణయం ప్రకారం కొన్ని నిర్ణయాలు వాళ్ళు వాళ్ళ స్థాయిలో తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, కొన్ని తప్పులు జరిగినాయి. ఇప్పుడు నీ వైపు నుంచి తప్పులు జరిగితే మెల్లగా మాట్లాడుతున్నావు, లేకపోతే నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు. మోడీ సార్ ఇట్లా ఇట్లా నేనంటే తప్పులు జరిగిన ఒప్పుకోకపోతే నాయకులు ఎట్లవుతాం? మళ్ళీ మేము కూడా మోసగలం అవుతాం. గోపీనాథ్ గారు చనిపోయారు పాపం, దురదృష్టం. అవును. ఆయన భార్య సెంటిమెంట్ ఒకవైపు, రెండోది అక్కడ సెంటిమెంట్ వాళ్ళకి అధికార పార్టీ సుమారు 100 కోట్లు ఖర్చు పెట్టింది అధికార పార్టీ. రెండోది మొత్తానికి మొత్తం ఓవైసీ బ్రదర్స్ సపోర్ట్ తీసుకొని ముస్లిమ్స్ అందరిని ఒకటి చేసింది. ఇవన్నీ ఓటమిలో కారణాలు ఉన్నాయి, మేము సమీక్షించుకుంటున్నాం. అది జరిగిన కొద్దిగా అదొక రకమైన బాధాకరమైన అపజయం. మాకు జూబ్లీహిల్స్ లో నిలబడుతున్నంటే మీ పార్టీ వాళ్ళు మీరు అందరూ గ్రూప్ గా వచ్చి ఇచ్చారు. అందరూ వచ్చారు, ఏడొచ్చిన రాలేదు. బండి సంజయ్ గారు వచ్చారు, కిషన్ రెడ్డి అక్కడనే ఉన్నాడు, మొత్తం లక్ష్మణ్ జీ అక్కడ ఉన్నారు, డీకేఆర్ నాకు వచ్చింది. కావాలంటే వీడియోలు పంపిస్తా. నువ్వు ఎందుకు రాలే? నీ సంగతి చెప్పు. నేను అప్పుడు లేను, నాకు ఎందుకంటే నేను కొద్దిగా వ్యక్తిగత పనులు ఉంటే వచ్చిన 2 రోజులు తిరిగిన, 2 డేస్ ఉన్నా. ఓడిపోయినంటే మీ కారణం వాళ్ళు కాదు, అది ఆయన మీద. అందరం ఉంటాము, సమిష్టి బాధ్యత తీసుకున్నాం. ఆ ఓటమికి సమిష్టి బాధ్యత పార్టీ కావచ్చు, అందరు తీసుకున్నాం. అచ్చా, ఇది పోనీ మీ దోస్తు రేవంత్ రెడ్డి సార్ చెప్పు, ఆయన సంగతులు నియమాలు నీళ్లు నియామకాలు ఉండగా, నిధులు నీళ్లు నియామకాలు, ఆ మూడిట్లో ఏవి ఆయన పాటిస్తున్నాడు సరిగ్గా? వాళ్ళకి మంత్రులకు వాళ్ళకైతే వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, నిధులు వస్తున్నాయి, నియామకాలు వస్తున్నాయి. మరి మాకు పబ్లిక్ ఏమవుతుంది? మన వస్తున్నాయి. ఏమన్నా ఏమొచ్చింది చెప్పండి, మీరు చెప్పండి కదా ఏమొచ్చింది. 4th సీట్లో మీరు జగన్ తీసుకురా ఉంచుతే కదా, మొత్తం వాళ్ళే ఉంచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకొకరికి అయితే కదా, వాళ్ళు వాళ్ళ కుటుంబాలే కొనుక్కొని పెట్టుకున్నారు. మీరేం పెట్టుకోలే? మాకు అంత ఛాన్స్ అయితే లేదు, మొత్తం వాళ్ళే పెట్టుకున్నారు, మొత్తం అది డెవలప్ చేసుకున్నారు. ఏం చేసుకుంటారు? మన ఏదో ప్రజలకు ఏదో మాయ చేసుడు. ఎందుకంటే ఊర్లలో పోతే 4000 ఏమైనా అడుగుతారు, ఉద్యోగాలు ఏమైనా అడుగుతారు. ఆ స్కూటీ ఏమో ప్రియాంక గాంధీ వచ్చి కామారెడ్డిలో చెప్పింది. ఆ స్కూటీ ఇంకా మరి తయారవుతుందా, మరి మెకానిక్ దొరుకుతలేరా, ఇంజనీర్ దొరుకుతలేరా అని ఆ ప్రజలు అదే అడుగుతున్నారు. నేనన్నా కొడుకు పెళ్లి ఉన్నదా, కొడుకు పెళ్లిలో బిజీ ఉన్నదా? వాళ్ళని అన్నారు, గెలిచిన అయిపోయింది, బట్టబాజీ పనులు చేసారు, మమ్మల్ని అవగాహన చేసారు. మీరెప్పుడు అవగాహన చేస్తారు మమ్మల్ని? మేము అవగాహన చేయమంటే మళ్ళీ మీకు అదే చెప్తున్నాం, వేరే పార్టీలకు మాకున్న తేడనే అది. అట్లా చేస్తున్న వల్ల మీరు తెలంగాణలో మీరు అవగాహన అవుతారు కదా. మేము నాయకత్వం మేము ఏమంటాం దాన్ని మేము ఒప్పుకుంటున్నాం. పోయినసారి కూడా మేము రావాల్సింది ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు, కానీ సరైన సమయంలో సరైన నిర్ణయాల, మరి అది అంత పెద్ద నాయకత్వాన్ని గురించి నేను మాట్లాడలేను. ఒకసారి బాల్ అయితే మిస్ చేసుకున్నాం. ప్రజలు మాకు ఇవ్వాలనుకున్న బాలను మేము చేతుల వదిలేసుకున్నాం ఆ క్యాచ్. ఒకసారి ఎప్పుడన్నా 2009 ఇప్పుడు ఎలక్షన్లో కేసీఆర్ సార్ ఏమన్నా మంచి కూటమి వైపు ఉండే, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తుండే. ఈయన కేసీఆర్ సార్ ఏమన్నాడు అంటే, ఇంత పోరాడి గెలిచిన తెలంగాణని ఆయన ఆంధ్రలో చేతిలో పెడతారా అన్నట్టుగా అన్నాడు. ఆ ఒక్క మాటగా అంతా తిరిగిపోయింది మొత్తం. అట్లనే ఇప్పుడు మళ్ళా యూటీ చేసినంటే, సెకండ్ క్యాపిటల్ చేసినంటే మీరు గతం యూటీ ఉండదు, బోటీ ఉండదండి. ఉన్న యూటీనే క్యాపిటల్ చేస్తుంటే మేము ఒకవేళ చేసి ఉండనే ఉండదు. ఎందుకు చేస్తాము?
మాకేం అవసరం ఉంది? ఎందుకంటే బీవీ సార్ ఏ చంద్రబాబు దేనికి ములాఖాత్ వాళ్ళిద్దరు దోస్తులు అయిపోయారు. దేనికి వదులుకుంటారండి ఢిల్లీని? ఢిల్లీ ఎందుకు ఉండరు? సెకండ్ క్యాపిటల్ మళ్ళీ సెకండ్ క్యాపిటల్కి ఏముంటుంది? అక్కడ ఉన్న క్యాపిటల్ ఇప్పుడు క్యాపిటల్ ఏముంటుందండి? ఇది మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇక అడవిలో పెట్టుకున్న క్యాపిటల్ చేయొచ్చు. ఇప్పుడు ఇక హైదరాబాద్ పెట్టే పీకుడు పని ఏమున్నది? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందండి. నువ్వు అడవిలో ఛత్తీస్గఢ్ అడవిలో కూడా క్యాపిటల్ పెట్టుకుని పరిపాలన చేయొచ్చు. రానున్న రోజులలో మనుషులకు బదులు రోబోలో కూర్చుంటాయి. సైన్స్ టెక్నాలజీ కూడా నమ్మండి. ఇక్కడ హైదరాబాద్ ఇది ఒక తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. సో ఇక్కడ సెకండ్ క్యాపిటల్ రాదని మీరు అంటున్నారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు రాదు. యూటీ కూడా చేయరు. యూటీ ఎందుకు చేద్దామంటే వాళ్ళ యూటీ ఉన్నాయే స్టేట్లు చేస్తున్నాం. అదంతా ఇప్పుడు అనుకున్నాడు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఏదో మాట్లాడుతున్నాడు. రేషన్ గుంజుకుంటారు, భూములు గుంజుకుంటారు. మాటలేనా అవన్నీ? ఈ దేశంలో అయ్యే పనిలేనా? అసలు వీళ్ళ మాట అన్నింటికి దిగజారుతారండి. రాహుల్ గాంధీ నోట్ల మాట. ఇప్పుడు అంటే వీళ్ళు ఈ దొంగ మాటలు ఎట్లుంటాయి చూడండి. ఈ దొంగ మాటలు, అబద్ధాల మాటలు మీరు చూడండి. ఇప్పుడు ఓటుకు నోటిచ్చారన్నప్పుడు మరి రాజీనామా అయ్యాయి కదా. ఆ ఈవీఎంలతోనే గెలిచినావు కదా 65 సీట్లు. ఇలా మాట్లాడడానికి అర్హత ఉందా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి? మీరు చెప్పండి. ఇది సత్యన్న ఈ యొక్క పాయింట్ తెలంగాణ ప్రజలేనండి. ఒకవేళ ఓటుకు నోటు చోరు ఈవీఎంలు జరిగితే ఈ 65 మంది ఎట్లా గెలిచారు? ప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేశారు? ఇక దీనికి సమాధానం చెప్పమని. ఈవీఎంలు తప్పైతే మరి వీళ్ళు ఏం చేసిండ్రు? రాజీనామా అయ్యారు. కొత్త ఈవీఎం పెట్టుకుని ఎలక్షన్ పోవాలి. బీజేపీ మళ్ళీ టీఆర్ఎస్ ఇద్దరు కలుస్తారటగా. అదేం సంగతి? రాజకీయాలల్లా ఒకటి ఉంటుందండి. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అంటావా? తప్పేముంది అంటున్నాను. ప్రజాస్వామ్యంలో ఉన్న అందం అది. ఏమున్నది ఇప్పుడు? మళ్ళీ ఇంకోసారి అవలగాలని చేస్తే పబ్లిక్ ఎందుకు చేస్తారండి? ప్రజాస్వామ్యంలో టీఆర్ఎస్ బీజేపీ మీరు ఇద్దరు సిద్ధాంతం. ఇప్పుడు దానికి టీడీపీ ఉంది. 4 సార్లు పొత్తున్నాం, 4 సార్లు విడిపోయినాం. శివసేనతో పొత్తున్నాం, విడిపోయినాం. తమిళనాడు ఇప్పుడు కొలతో ఏడీఎంతో ఉన్నాం, మళ్ళీ రేపు ఉంటాం. ఇవన్నీ సహజం అండి. ఏది చేసినా ప్రజలకు మంచి జరగాలి. అల్టిమేట్ గా నీకు ఏదైనా కాలు గాయం ఉందా, ఇంకోటి భుజం మీద బట్టి చేసేసుకుని నడుస్తాం. మళ్ళీ కాలు మంచిగా భుజం మీద చేదేయవు కదా. అర్థమైంది, కొంచెం కొంచెం అర్థమవుతుంది. అదే ఇప్పుడు రాజకీయాలు కూడా అంతే. ఒక్కోసారి మన శక్తి సరిపోయినప్పుడు నలుగురు. మోడీ సార్ మాట చంద్రబాబు నాయుడు బాగా సపోర్ట్ చేస్తున్నట్ట, బాగా క్లోజ్ గా ఉంటుందంట. వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళిద్దరు నడుస్తుందంట. 30 రాష్ట్రాలు ఒక రాష్ట్రం మాకు, 29 రాష్ట్రాలలో అట్లా అట్లా మాకు ఒకటి. ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అవినీతి ఉండదు కాబట్టి, కొద్దిగా కేంద్ర ప్రభుత్వము ట్యూనింగ్ ఉంటుంది కాబట్టి, అక్కడ మంత్రులకు ఇక్కడ మంత్రులకు సేమ్ కాషాయ జెండానే ఉంటుంది కాబట్టి కొన్ని నిధులు ఎక్కువ తెచ్చుకుని వీళ్ళకి ఇద్దామన్నా కానీ సగం కొట్టెత్తున్నారు. ఇలా సమస్య ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాం కదా, పాలమూరు రంగారెడ్డి ఇంతవరకు డిపిఆర్ కూడా సబ్మిట్ చేయాలి 2 ప్రభుత్వాలు. డిపిఆర్ ఇస్తే ఏదో జాతీయ హోదా ఇచ్చి 90% నిధులు ఇద్దామని కేంద్ర ప్రభుత్వం అనుకుంది. డిపిఆర్ కూడా అసలు స్టార్ట్ చేయరు కదన్నా. మరి మీరు ఎట్లా ఒప్పుకుంటారు? స్టార్ట్ చేసి మొత్తం లక్షల మళ్ళీ నీకు అదే చెప్తున్నా. వాళ్ళ కమిషన్లు వచ్చేటి పనులు చేసుకున్నారు. 27,000 కోట్లు తినేసారు. రాగానే కూడా 7,000 కోట్లు బిల్లు ఇచ్చేసారు. వాళ్ళకి ప్రతి ఒక్కరు కొట్టేసులే కదా. ఆ డబ్బులే అవినీతి డబ్బులు వాళ్ళకి వంచి, అవినీతి డబ్బులు అలా ఖర్చు పెట్టి అబద్ధాలు చెప్పి మళ్ళీ అందరం ఎక్కుతారు. మోడీ సార్ గురించి చిన్న విమర్శ ఉందన్న ఒకటి. అద్వానీ కానీ పట్టించుకోరేందా ఆయన? సార్ని పట్టించుకోకుండా కేర్ చేయకుండా ఆయన నిలబడ్డ కూడా ఏదో వీడియోలో చూసినా ఆయన ఆయన చెయ్యి చెక్కనే అట్లా వెళ్ళిపోయాడు. వాళ్ళని పట్టించుకో. గ్రాఫిక్స్ క్రియేట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అచ్చా అంటే ఎప్పుడైనా మాకు ఒక ఆరాధనీయమైన, ఒక ఆచరణీయమైన, ఒక ఆశయాలున్న మాకు భారతీయ జనతా పార్టీ ఈ రోజు స్థితిలో ఉందంటే అద్వానీ గారి రథయాత్ర కూడా ప్రధాన కారణం. ఇది ఇంకోటి ఒకటి నచ్చింది. కెమెరా ఎవరిని అడ్డం వచ్చింది అనుకో, అడ్డం జరుగుకుంటారు. కెమెరా ఫుల్ ఫోకస్ మీద, మోడీ సార్ మీద. నువ్వు అవన్నీ ఉండే. ఎందుకంటే మోడీ చుట్టుపక్కల గాలి కూడా ఆడుకుంటుంటది. గాలి కూడా సెక్యూరిటీలకు చెప్పి ఆడాలి. గాలి కూడా ప్రపంచంలో అత్యంత భద్రత గల నాయకుడు ఆయన కానీ, యోగి గారు కానీ. ఎందుకంటే ప్రపంచం అంతా భారతదేశం స్వయంగా ఎదుగుతున్నది. ఒక హిందూ బిడ్డ రాజ్యం వెళ్తున్నాడు. ఇక్కడున్న దేశద్రోహులు, ధర్మద్రోహులు, ఈ దేశంలో ఉన్న సగం మంది ప్రమాదం చూస్తున్నాం. కొన్ని అంటే తీవ్రవాదాలు, ఉగ్రవాదాలు ఒక టార్గెట్ ఉన్నది. కాబట్టి మోడీ చుట్టుపక్కల గాలి కూడా సెక్యూరిటీకి చెప్పే కదల గాలి కూడా అట్లుంటుంది. ఇవన్నీ తెలియని వాళ్ళు మాట్లాడే మాట. ఇప్పుడు నెక్స్ట్ టైం మనం మన గురించి, మన లెవెల్ గురించి మాట్లాడదాం. చెప్పు. నువ్వే అడిగినావు మోడీ గురించి. నువ్వు అడిగిన నేను చెప్తా. ఇప్పుడు మోడీ గురించి అడిగితే నేను ఇక్కడ బోడిగాల గురించి చెప్పినాము ఎట్లా? ఇప్పుడు నెక్స్ట్ టైం నీకు ఎందుకు ఓటేయాలి? ఆర్మూర్ ప్రజలు టీకి వస్తుందా? టికెట్ వస్తుందా? అది వేరే విషయం. టికెట్ ఒకవేళ వచ్చితే నీకు ఏం చేసినావు నువ్వు ఇన్ని రోజులు? ఒకటి, ఫస్ట్ నేను అక్కడ ఉన్న ఒక దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థని నిర్మూలించాను. జీవన్ రెడ్డి గారు జీవన్ మాజీ శాసనసభ్యుడు రౌడీజం కావచ్చు అక్కడ. రెండోది అక్కడ గ్రామాన ప్రజలను ఇబ్బంది పెట్టి గురి చేసి రాక్షసులాగా పీల్చుకు తినేవాళ్ళు. మొత్తం ప్రజలు ఎవరు ప్రశాంతంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎట్లున్నారు ఇప్పుడు అట్లున్నారు. ఎవడు బెదిరించేవాడు లేడు, ఎవడు కబ్జాలు లేవు, ఎవడు రౌడీజం లేదు, గుండాయిజం లేదు, ఎటువంటి అవినీతి లేకుండా చేశాను. ఒకటి.
ఇంకా రెండోది ఇప్పుడు నేను చేసిన అభివృద్ధి, ప్రతిపక్ష నాయకుడిగా ఏమేమి కొట్లాడుతున్నాను. ఈరోజు 50 సంవత్సరాల నుంచి గల్ఫ్ కార్మికుల పట్ల స్పందించని ఇక్కడ ఉన్న నాయకత్వం ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో నిలదీసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి అది ఆల్రెడీ జీవో తీసుకొచ్చాను. ఈరోజు చనిపోయిన వాళ్ళందరికీ 5 లక్షలు అంటే మా దగ్గర ఊరుకు 10 శవాలు వచ్చినాయి, పట్టించుకునే వాళ్ళు లేకుండా 50 ఏళ్ళ సమస్యను పరిష్కరించాను ఒకటి. రెండోది రోడ్లు, విద్య, వైద్యము. నాకు చాతనైనంత వైద్యం గురించి చెప్పండి. 200 కోట్లు ఇంకెవరికి లేదు, నాకే 200 కోట్లు మొత్తం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్. ఓకే, 200 కోట్లతో ఏం చేశారు? యంగ్ ఇండియా ఇప్పుడు అంటే మొత్తం ఒక 5,000 మంది పిల్లలకు మొత్తం ఫెసిలిటీస్ ఇచ్చిండ్రా? అంటే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది అంటే అయిపోయింది, ఆల్రెడీ టెండర్స్ అయిపోయినాయి, డబ్బులు కూడా లేదు. రెండోది హాస్టల్స్ శాంక్షన్స్ అయిపోయినాయి, ఫౌండేషన్ స్టోన్స్ అయిపోయింది, ఫౌండేషన్ ఇంకా కాలే, వర్క్ నడుస్తుంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా కాలేదు, ఇప్పుడే మొదలైంది దుకాణం. మేము పోరాడుతూ ఉన్నాం అప్పటి నుంచి. ఇప్పుడు మున్సిపల్ బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఇవన్నీ మళ్ళీ ఎప్పటికల్లా అయితే మళ్ళీ ఎలక్షన్ కల్లా అయితే 2 years లోపల అయిపోతాయి. అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు కొట్లాడుతున్నాం అక్కడ లక్కంపల్లి సెటిల్ ఇండస్ట్రీస్ తేవడానికి, ఒకటి మహిళలకు అక్కడ కార్ఖానాల బిడ్డలు ఎక్కువ చేస్తారు, టెక్స్టైల్ పార్క్ తేవడానికి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను రకరకాల ఇబ్బందులు పెడుతున్నది. కాబట్టి ఇంకా ఏమన్నా పెండింగ్ ఉన్నా కానీ వచ్చేది మా ప్రభుత్వమే కాబట్టి అవన్నీ కంప్లీట్ చేసుకుంటాం. నిన్న కూడా అసెంబ్లీ అడగడం జరిగింది, పేదలకు స్థలాలు ఉన్న ఇల్లు కావాలా, స్థలాలు లేని స్థలాలు ఇవ్వాలా, లేదా నిజాం సాగర్ కినాలు మాకు పూడిపోయింది మొత్తం, ఎప్పుడో 100 సంవత్సరాల కింద మాకు ఉన్నది. మీరు కాళేశ్వరం కట్టుకోండి, పాలమూరు రంగారెడ్డి కట్టుకోండి, నిజామాబాద్ జిల్లాకు మాత్రం ఉన్నదే ఒకటి 100 సంవత్సరాల కింద. దాన్ని మళ్ళీ స్ట్రెంథనింగ్ చేయాలా, ఆధునీకరించాలా అని చెప్పిన తర్వాత నేను మాట్లాడారు మంత్రి గారు. సమస్యల పట్ల ఫస్ట్ ప్రజలు ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో బతకాలి. నెక్స్ట్ ఆర్మూర్లో నేను కింద కొట్టేయాలి. నేను ఒకవేళ ఆర్మూర్ అయితే ఫస్ట్ అభివృద్ధి ఒకవైపు, ఆత్మగౌరవం ఒకవైపు. అభివృద్ధి, ఆత్మగౌరవం, అవినీతి లేని అభివృద్ధి, ఈ 3. ఓకే, అవినీతి లేని అభివృద్ధి. ఈరోజు ఆర్మూర్లో ఉంది 60 కోట్లు రోడ్స్. రెండోది అవినీతి మ్యాక్సిమం తగ్గించాను, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు. ఇంకా రకరకాల అరాచకాలు, మొరాలు కొట్టుడు, గుట్టలు తీసుడు, కబ్జాలు చేసుడు ఇవన్నీ తగ్గించాను. మిమ్మల్ని గ్రామాలలో ఎవ్వరు అక్రమ కేసులు, ఇంతకుముందు అడుగడుగున అక్రమ కేసులు, ఇప్పుడు ఎక్కడ కూడా ఒక అక్రమ కేసు లేదు, ఎక్కడ కూడా నా అనుచరులు ఆగడాలు లేవు, అవినీతి లేదు. ఇవి చూడండి, మీరే కంపేర్ చేసుకున్నారు. మళ్ళీ అరాచకాలు కావాలా, మళ్ళీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లాంటి వ్యవస్థల వల్ల అవినీతి కావాలా, మీరు ఆలోచించుకోవాలా. పవన్ కళ్యాణ్ సార్ ఆయన కూడా మన బీజేపీ కంటే ఇష్టం ఆయనకు. ఆయన ఆంధ్ర ఇక్కడ వచ్చి అది కొండగుట్ట దగ్గర గుడి అభివృద్ధి చేస్తున్నాడు. అంటే ఏమైనా రాజకీయం పవన్ కళ్యాణ్ ఇంట్లోకి ఇచ్చిండట, ఆయన ఇంట్లోకి ఇచ్చిండ, ఇంట్లోకి ఇలే కానీ ఇక్కడ తెలంగాణలో ఆయన ఇంట్లోకి ఇచ్చిండ. 33 కోట్లు టీటీడీ రాజకీయం ఉందా? రాజకీయం టీటీడీకి 33 కోట్లు ఇచ్చిండ్రు. టీటీడీ బరాబర్ ఇవ్వాలా, ఇక్కడ ఇక్కడ మేము ఇస్తలేము. నెలకి 60 కోట్లు. మేము పోయిన భక్తులు మా తలనీళ్ళు అమ్ముకుంటేనే 3,000 కోట్లు వస్తాయి. తెలంగాణ తలనీలాలు వాడు అడిగేటోళ్ళు సరిగ్గా సోయి లేదు, బుద్ధి లేదు. టీటీడీ ఇంకా 3,000 కోట్లు ఇవ్వాలి మనకు. టీటీడీ ఆంధ్రదేవుడు ఎట్లా వెంకటేశ్వర స్వామి అట్లా కాదు, భలే ఉన్నారు. మీడియా కూడా సరిగ్గా తెలుస్తలేదు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు అక్కడ, ఆయనకు అది ఇష్టం కాబట్టి ఆయన హనుమంతుడు భక్తుడు. ఇంతకుముందు అక్కడ ప్రమాదం జరిగినప్పుడు, అక్కడ సంఘటన జరిగినప్పుడు అక్కడ మొక్కుకున్నాడు. అది ఆయన రాజకీయం లేదా, దాంట్లో రాజకీయం ఏముంటది? వచ్చాము ఆయన వచ్చి ఇక్కడ చేస్తుండే ఆయన ఇంట్లోకి వెళ్ళి నో ఇప్పుడు కూడా చెప్తున్నా, దీని వేదిక ద్వారా చెప్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానము మాత్రమే, ఆంధ్ర తిరుపతి కాదు, ఆంధ్ర వెంకటేశ్వర స్వామి కాదు. ఇది హిందువుల దేవుడు. తెలంగాణ నుంచి రోజు 23,000 మంది భక్తులం వస్తున్నాము. మా తలనీలాలు అమ్ముకుంటేనే 1,000 కోట్లు వస్తున్నాయి. కాబట్టి కొండగట్టు హనుమానే కాదు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న 13,000 గ్రామాలల్లో, మండలాలల్లో, 600 మండలాలలో కూడా ఎక్కడెక్కడైతే ధర్మం గురించి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుస్తాను, పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను, తప్పేం లేదే. మేము పోతలేమా? వెంకటేశ్వర కానుకలు వేస్తలేమా? తలనీలాలు ఇస్తలేమా? అక్కడ హోటళ్ళలో ఉంటలేమా? తిండి తింటలేమా? ట్రాన్స్పోర్ట్ పెట్రోల్ పోసుకుంటేమా? ఎంత ట్యాక్స్ అక్కడే పోతుంది మరిగా. దేవుడు మరి ఆంధ్రప్రదేశ్ దేవుడు కాదు. వాళ్ళు పాపం గౌరవంగా మనం ధన్యవాదాలు చెప్పాలి టీటీడీ బోర్డుకి. ఇప్పుడు కూడా 33 కోట్లు కేటాయించినందుకు ఈ రకం రాజకీయాలు చేయకూడదు మనం. లేదు, నాకు అనిపించేమైనా రాజకీయం ఉందా ఆయన పార్టీ ఉన్నది కదా, రాజకీయం చేస్తే తప్పేమున్నది? రోడ్ని రాజకీయ పార్టీ పెట్టుకుంటే ఎదుర్కొంటారు, ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు అప్పట్లాగా లేరు. అదే పక్క రాష్ట్రం విడిపోయింది. మరి తమిళనాడు తెలుగు పార్టీలు లేవు. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కదా. అవును, అక్కడ తెలుగు పార్టీలు లేవు. ఎందుకు లేవు? తమిళనాడు హుషారు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అంతకన్నా హుషారు పెరిగి ఉంది హుషారు కలగండి.
అసలు టైంలో అంటే ఏముండదు, గొడలి తెలంగాణ, నా గొడుగు తెలంగాణ, నా బతుకు తెలంగాణ, నా తెలంగాణ మామూలుగా కనబడది. నిజాం రాజునే గడవములతో కారంపులతో కొట్టిన నేల ఇది. నక్సలిజం AK-47 తుపాకులు పట్టిన నేల. గాలి సన్నాసులు ఆడికి మాకు తెలంగాణ గురించి ధైర్యం గురించి ఎవరు చెప్తారా? గుట్టలన్నీ మోగించడం AK-47లతో ఒకరోజు ఉద్యమాలల్లో. నక్సలిజం ఉద్యమం కావచ్చు, కమ్యూనిస్ట్ ఉద్యమం కావచ్చు, నిజాం మీద తిరుగుబాటు కావచ్చు. పులులు పుట్టిన నేల ఇది. ఈరోజు కొందరు పిల్లిలు పుట్టి పరిచయం అవుతున్నది, కానీ మళ్ళీ పులులు అందరినీ చైతన్యవంతం చేస్తాం. తెలంగాణలో భారతదేశంలో నెంబర్ 1 చేస్తాం. అదే మీ బాలు విగ్రహం గురించి ఏమన్నా ఐడియా ఉందా మీకు? రవీంద్ర భారతిలో బాలు విగ్రహం పెట్టిండ్రు, దాని ఏమన్నా విగ్రహాలకి ఏమవుతుందండి ఇప్పుడు చిన్న చిన్న ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, మనకి ఏం కావాలి? ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలు తీసుకుందాం పిల్లలకు. పిల్లలు రెచ్చగొట్టలేదు ఎందుకు ఉస్మాన్ ఉంటుంది. ఇప్పుడు నిన్న ఉస్మాన్ పెట్టి ఇయ్యాలని పేపర్ చదివిన అన్న మంచిగా పెడతారని రోడ్డు మీద కూర్చున్నారు. అది చూడండి రా మీరు, ఈ విధవలు పనికిరాని వాళ్ళు అందరూ. ఇప్పుడు మరి భూములు అమ్ముతున్నారు, ఒక్కడు మాట్లాడే బొమ్మల మీద పడ్డారు. ఇప్పుడు ఓకే, ఆ విగ్రహం గురించి నేను తక్కువ మాట్లాడతాను. ఏమైతుంది ఘంటసాల కానీ ఓకే ఒక అప్పుడున్న మరి రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేక ఉండవు. అది ఎవరో మన స్టేట్మెంట్ చూసిన నేను, తెలంగాణ పదం పాడ అన్నట్టు. అప్పుడున్న వాదం అది. అందరు సమైక్య ఆంధ్రని అన్నారు, అందరూ ఈయన ఉంటున్నారు కదా. సగం మంది వీళ్ళకి ఇక తెలంగాణ వాళ్ళకి ఇంకోటి చెప్తున్నా, ఇది మొత్తం మంచిగానండి. చాలా మంది రాజకీయ నాయకుల పిల్లలందరూ ఆంధ్రాకి ఇస్తున్నారు. మరి దీనికి ఎట్లా? మిమ్మల్ని అమాయకులు చెప్తున్నారు, అమాయక ప్రజల్ని. అంటే ఉద్యోగాల నుంచి దృష్టి లేకుండా అది లేకుండా సంబంధాలు ఇచ్చుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళు పెద్దవాళ్ళందరూ. మీరు ఎందుకు చిన్న చిన్నవి? మన తెలంగాణకి ఏం కాదు, నిత్య నూతనమే వెలుగుతుంది. విగ్రహాలు పెడితే తెలంగాణ పోదు. దోపిడీ చేసి అప్పులు చేస్తే తెలంగాణకు ఇబ్బందులు అవుతుంది. ఇది అడగండి. రోజుకొకరు భూములు అమ్ముతున్నాడు, అడగండి ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్కడు అడగడు. రోజుకు 1000 కోట్ల భూములు అమ్ముతున్నారు. భవిష్యత్తులో హాస్పిటల్ ఎట్లా కడతారని అడగండి, భవిష్యత్తులో యూనివర్సిటీ ఎట్లా కడతారని అడగండి, భవిష్యత్తులో పార్కులు ఎక్కడ కడతారని అడగండి, భవిష్యత్తులో స్పోర్ట్స్ స్టేడియాలు ఎక్కడ కడతారని అడగండి. ఈ దొంగలను నమ్మినరనుకో తెలంగాణలో ఇంచు భూమి లేకుండా చేస్తారు. ఫస్ట్ అందరం కలిసి ప్రభుత్వ భూములు అమ్మద్దన్న ఒక ఉద్యమం మొదలు పెట్టబోతున్నా, మీరందరూ సహకారం అందించండి. ఈ భూములను నమ్మితే రేపు హాస్పిటల్ ఎక్కడ కడతావు? అంటే ప్రజలు ఎటు పోవాలి? మధ్య తరగతులు. ఇప్పుడే కార్పొరేట్ హాస్పిటల్లో కాల్చుక తింటున్నాడు, కార్పొరేట్ కాలేజీలు కాల్చుక తింటున్నారు. రేపు కాలేజీలు ఉండయి, రేపు స్కూల్స్ ఉండయి, రేపు పార్కులు ఉండయి, రేపు DRDAలు ఉండయి, రీసెర్చ్ సెంటర్లు ఉండయి. మరి ఎట్లా? ఇది అడుగుదాం. విగ్రహం అంటే అప్పుడు మరి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ అప్పుడు సమైక్య ఆంధ్ర అన్నాడు, తుపాకులు పట్టుకొని పోయిండు. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయింది? మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తీసేయండి ముందు. నేను సగం మంది సమైక్య ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తలసాని శ్రీనివాస్ వీళ్ళందరూ, మరి వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? చిన్న రాజకీయం చేయడానికి కొద్దిగా దయచేసి నేను మేధావులకు కూడా చెప్తున్నా, ప్రజల అమాయకులు, ప్రజలను రెచ్చగొట్టకండి, విద్యార్థులను రెచ్చగొట్టకండి. ఆయన మంచి గాయకుడు. దొంగల ఫోటోలు వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటుంది, మంచి వాళ్ళ ఫోటోలు పెట్టుకుంది. మేము మంచి గాయకుడు, కొన్ని వేలాది గాయాలు, భక్తి పాటలు పాడిండు, అయ్యప్ప పాటలు పాడిండు, మంచి పాటలు పాడిండు. మనం ఎంతో ముంగట స్టేజ్ మీద ఓడెగిరినా కానీ గొంతు అయితే ఆయనదే. ఒక చిన్న పదం ఏమున్నదల్లా, ఆయన ఏదో తెలంగాణకు అనుకూలంగా 2 పదాలు ఏదో పాడాప్పుడు అవును. అప్పుడు ఉద్యమం నడుస్తుంది, సమైక్య ఉద్యమం. ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉండాలన్నాడు. ఇప్పుడున్న మంత్రులంతా అన్నారు, కడియం శ్రీహరి అన్నాడు, మంత్రులు సబితా ఇంద్రెడ్డి. అంటే నేను చెప్పదలుచుకున్న అప్పుడున్న భావజాలంలో అట్లా అన్నారు. మీ దోస్తు రవీంద్ర సార్ ఉన్నాడు కదా, ఆయన జై తెలంగాణ అని ఒక్క మాట అనలేదన్న ఇప్పడాగా. ఎందుకది? ఎవరు? రేవంత్ సార్. ఆ ఒక్క మాట కూడా అనలేదు ఇప్పడాగా, ఎక్కడ అనలేదు. అన్నాడు కూడా, అన్ని చాలాసార్లు విమర్శించినా కూడా అనలేదు. వ్యక్తిగతంగా నచ్చమంటే పాపం తెలంగాణ గురించి చచ్చిపోతాను నేను కూడా అన్నాడు, పేపర్లు ఇచ్చి అన్నాడు. కానీ ఆ మాట ఎందుకు అంటలేడు? జై తెలంగాణ అని ఇంత అన్నాడు, చచ్చిపోతా అన్నాడు. ఏమో తనని అడగాలి పాపం, వాళ్ళ అల్లుడికి ఇట్లా ఆంధ్ర కాబట్టి ఫీల్ అవుతున్నాను అంటలేడు. అంతేనా? అట్లా ఏముంటాయి అన్న, కావాలని. మళ్ళీ ఎందుకంటే ఆంధ్రోలు సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి చాలా మంది ఉన్నారు అన్న. నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, అవినీతిని కంట్రోల్ చేస్తే తెలంగాణకి ఏం కాదు. నిత్య నూతనమే వెలిగే రాష్ట్రం. 1200 మంది బిడ్డలు, తొలి దశ ఉద్యమంలో 369 బిడ్డలు, కోట్లాది మంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, పానాలు పోసి తెచ్చుకున్న తెలంగాణ. మేధావులు, కవులు, కళాకారులు, ఇంటలెక్చువల్స్, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, ముక్కోటి తెలంగాణ ఎక్కడమై ఉద్యమం చేసిన ప్రపంచంలో ఎక్కడ లేదు. సకలం జల సమ్మె కావచ్చు, మిలనింగ్ మార్చ్ కావచ్చు. ఈ ఉద్యమానికి ఒక చరిత్ర ఉంది. కొంతమంది విధవలు చేసుకుంటారు, చరిత్ర ఏదో వ్యక్తిగతంగా చేసుకుంటారు కాబట్టి ఇది ఒక్కటి లేదు. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సెక్రటరీ కూడా రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు? జయశంకర్ సర్ది పెట్టాలి. కానీ సెక్రటరీ ఎట్లా వచ్చింది? తెలంగాణ సెక్రటరీ పేరు ఎట్లా వచ్చింది? జయశంకర్ సార్ స్ఫూర్తి నింపిండు 1953 నుంచి. ప్రతి ఉద్యమంలో జయశంకర్ సార్ స్ఫూర్తి నింపిండు. తెలంగాణకు జరిగిన అన్యాయం, నీళ్ళలో జరిగిన అన్యాయం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు రాజీవ్ గాంధీ మాకు మాజీ ఇంకెన్ని పెడతారు? ఇప్పుడు అన్నపూర్ణ అంటే మాకు హిందువులకు, తెలుగు వాళ్ళకు ఒక మంచి పేరు. అది ఏది అన్నపూర్ణ కంటే, ఇప్పుడు ఇందిరమ్మ కంటే, ప్రియాంక కంటే, ఎన్నొద్దులు ఈ బాధ మాకు. దేశమంతా అట్టనాశనం చేసినారు. చెప్పండి, ఇదంతా ఇది అంటే బాధపడతారు. ఇప్పుడు తెలంగాణ సెక్రటరేట్ ఉంది, సెక్రటరీ రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు? తెలంగాణ వచ్చింది ఎవరి వల్ల? జాతిపిత. మాకు 60 ఏళ్ళు ఆయన నిరంతరం ఒక భావజాలాన్ని నిలిపిండు తెలంగాణ అనే పదాన్ని జయశంకర్ సార్.
ఏమనంటే రెడ్డిలకు రావులకు కోపం వస్తుంది, ఎందుకంటే ఆయన బీసీ కాబట్టి ఆయన విగ్రహం పెట్టద్దని ఇట్లా ఇట్లా కోపం వస్తుంది. అంతే కదా, మన జయశంకర్ సార్ బీసీ అనే కదా మీకు కోపం. నువ్వు రెడ్డిగా సార్, నేను రెడ్డి ఏది పుట్టిన చేతులు లేదు కదా, సరే నేను వాడిని ఒకటే చెప్తున్నాను. నిజంగా సెక్రటరియట్ కాడ ఒకవేళ రేపు తెల్లారి అవకాశం వచ్చి నాలాంటి వాడికి దేవుడు అవకాశం ఇస్తే ఫస్ట్ రాజీవ్ గాంధీ విగ్రహం తీసేసి ఎక్కడైనా పెడతాను మంచి ప్లేస్లో. ఆడ జయశంకర్ సార్ వల్లనే తెలంగాణ ఆ భావజాలం కంటిన్యూ అయింది. అచ్చిర్రు పోయినరు ఆయారాములు గయారాములు, తెలంగాణ ఒకడు ఆదరణ ఒకడు ఇదన్న ఒకడు 69 అన్న ఒకడు, మళ్ళీ పురాణం చంపారు, మళ్ళీ మంత్రులు అయినరు. కానీ జయశంకర్ సార్ ఆ స్ఫూర్తిని వదలలేదు. కేసీఆర్ కూడా నిరంతరం నేర్పింది అసలు అన్యాయం ఎక్కడెక్కడ జరిగింది, అన్ని రకాలుగా అంకెలతో మీరు కావాలని పాత వీడియోలు చూడండి. కాబట్టి జయశంకర్ సార్ దక్కాల్సిన గౌరవం దక్కలేదు రాష్ట్రం. అదే కాదు, రెండోది ఎయిర్పోర్ట్ పేరు కూడా ఇంకా రాజీవ్ గాంధీ పేరు తీసేయాలి, రాణి రుద్రమదేవి ఎయిర్పోర్ట్ పెట్టాలి. ఎక్కడ ఎందుకు పెట్టలేరు? తమిళనాడులో అన్నాదురై పెట్టారు, కర్ణాటకలో కెంపెగౌడ పెట్టుకున్నారు, మహారాష్ట్ర మనకు లేరా వీరులు? హలో, రాజీవ్ గాంధీ గారు ఉన్నాయి, ఢిల్లీలో ఇందిరాగాంధీ గారు ఇంటర్వ్యూ ఇంకోటి అవసరం అయితే ఢిల్లీలో క్యాపిటల్లో పెట్టేస్తారు, వాళ్ళ పేర్ల మీద యూనివర్సిటీలు ఉన్నాయి చాలు మత్తైనాయి వాళ్ళ పేర్ల మీద. అని ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మీరు ఒక్కరే పోటీ చేస్తారా, బీఆర్ఎస్ కవిత తీసుకుంటారా మీరు జోడీగా? కవిత పాపం తొందరగా పడి ఒక కోయిల ముందే కూర్చుంది, ఇక పాపం ఆమె గురించి ఏం మాట్లాడాలి, తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది. మరి ఆమెను తీసుకోరా? బీజేపీ వైపు బీఆర్ఎస్ వాళ్ళ డాడీని తీసుకుంటారా? ఆడి పాపం ఆయన ఫామ్ హౌస్లకి వెళ్ళి బయట వెళ్ళడానికి ఇట్లా పోతాడు. మరి మీరు ఒంటరి పోరాటం చేయడం అది ఫామ్ హౌస్కే పరిమితమైన ఫిగర్ అండి. మరి మీరెట్లా? మోడీ సార్ సెంటర్లో 22వ రాష్ట్రం మాదే ఉంటుంది తెలంగాణలో. ఏక్ బార్ కదం రక్కేతో అమర తెలంగాణ దిల్కా దడకనే. నిన్న కూడా అసెంబ్లీ చెప్పాను చూడు, 20,000 కోట్ల వడ్డీ మాఫీ చేసినాం, చెప్పుకోరు సన్నాసులు సరిగ్గా. నిన్న ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు అసెంబ్లీలో, 7% చేసినాం, మీ దొంగలు 11% తెస్తే కాళేశ్వరం వడ్డీని. ఇది చెప్పాలి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు. నేను ముఖ్యమంత్రి కూడా సభలో కూడా చెప్పాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాకు తెలంగాణ మాకు ఆయుష్ వచ్చిందండి పార్టీకి. 1984లో మొదటి సీటు మాకు, మొదటి గెలుపు జంగారెడ్డి గారు హన్మకొండ. మాకు ఊపిరి పోసింది, ఉయ్యాలలు ఊపింది, ఉద్యమాలు నేర్పింది. ఇది మామూలు నేల కాదు. టైగర్ నరేంద్ర లయన్ బాలరెడ్డి పుట్టిన నేల. సన్నాసులంతా సంఘనాగినట్టున్నారు ఇప్పుడు. ప్రతి ఒక్కరిని టైగర్ నరేంద్ర చేస్తాం, లయన్ బాలరెడ్డిని చేస్తాం. ఉద్యమాలకు ఊపిలకు అన్నిటికి రెడీ ఉన్నాం. మాకు మళ్ళీ మీరు 2 సార్లు వస్తాం 100%. రావటం గొప్పతనం కాదు, రావడం పెద్ద పని కాదు. వచ్చిన తర్వాత పరిపాలన చూడండి. బరాబరి చెప్తున్న, తెలంగాణలో ఏ ఒక్కడు కూడా మిమ్మల్ని ఏమనలేడు. గజ 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 అనకాల మన ధర్మం మీద, మన మీద లవ్ 100% వస్తామండి. 21 రాష్ట్రాలు వచ్చినాం, 2 సీట్ల నుంచి 300 సీట్లు తీసుకెళ్ళినాం. ఊపిరి ఉనికి లేని రాష్ట్రాలు 6 సార్లు గెలుపుతున్నాం. ఇది ఉనికి ఉన్నది, ఊపిరి పోసింది, మొదటి గెలిపించింది. తెలంగాణ నేల మామూలు నేల కాదు ఇది. మన పార్టీలో గ్యాంగ్ లీడర్లు ఎక్కువ ఉన్నారు. మాకు భారతదేశంలో మొదటి విజయం ఇచ్చింది హన్మకొండ, అది తెలంగాణ గడ్డ. అది పోనీ ఇప్పుడు అదే చెప్తున్నా, తెలంగాణ గురించి చెప్తున్నాను. వచ్చే ఎలక్షన్ నన్ను గెలిపి ఆర్మూర్లో నన్ను ఎందుకు గెలిపించారు బీజేపీని? అసలు ఉనికి లేని దగ్గర ఎట్లా గెలిపించారు? నిర్మల్ ఎట్లా గెలిపించారు? ఎట్లా గెలిపించారు? అడగేస్తున్నాను. చెప్పు. కవిత కన్నా బీఆర్ఎస్ లేకపోతే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ టైం జోడీ? పవన్ కళ్యాణ్ మాకున్న ప్రకారం భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. రెండోది నోట్ చేసుకో సాంబా, ఒంటరిగా చేస్తా. అదే ఇంకా అది మొత్తం నోట్ చేసుకో, ఇంకా చేస్తుంది. మళ్ళీ మీకు చెప్పింది అదే. చివరి సమయంలో రాజకీయ కలయిక ట్విస్ట్ ఉంది. రాజకీయాలు ట్విస్ట్లే ఉంటాయి, ట్విస్ట్ లేకపోతే రాజకీయాలు ఉంటాయి. చివరి సమయంలో అవసరం పడితే కేసీఆర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నీ బండి పవన్ కళ్యాణ్ ఇంకేముంటారండి? పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏముంటది పాపం. ఆయన ఏదో మాకు ప్రచారం చేస్తాడు, ఆయన కూడా కొద్దిగా ధర్మం వైపు ఉన్నాడు. ఈ మధ్య ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. హిస్ క్యారెక్టర్ వైజ్ నైస్ పర్సన్, మంచి పర్సన్. ఈరోజు ఉప ముఖ్యమంత్రి, మాకు అలయన్స్ లో ఉన్నాడు, భారత ప్రధానికి బాగా సన్నిహితుడు. అంటే ఒకటి వరకు. రెండోది ఏంటంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సాయం తీసుకుంటాం ప్రచారంకు. ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన కార్యకర్తలు ఉన్నారు, పాత కార్యకర్తలు. ఎక్కడన్నా పొడితే ఒకటి ఏతారు, ఏమవుతుందండి? ఒకటి ఏతే ఏమవుతుంది? ఇప్పుడు ఇంతకుముందు ఇవ్వలేదు 5, 2 ఇస్తాం, 100 అయితే 50 అయితే ఇవ్వలే కదా. ఇస్తే ఒకటి ఇస్తాము, ఏమవుతుంది? 119లో ఒకటి ఇస్తాం, అక్బరుద్దీన్ మీద ఇస్తాం ఒకటి, జనసేనకి ఏమవుతుంది? అక్బరుద్దీన్ మీద మరి అంతాష. పవన్ కళ్యాణ్ మాస్ పబ్లిక్ అంతా ఓటు వేస్తారా? అక్బరుద్దీన్ ఇంకా పెద్ద మాస్ హీరో అని ఆయన ఓల్డ్ సిటీరా. నేనేమంటున్నా అంటే, అక్బరుద్దీన్ మాస్ హీరో, మా దగ్గర 4 మంది మాస్ హీరో లేరా? బోల్ మీద ఉంటే 7 మంది అట్లనే గెలుస్తారు, 8 సీట్లు అట్లే ఉంటాయి వాళ్ళది. మీరేం చేస్తలేరు, మీరేం చేయట్లేదు. ఓట్లో అయిపోయింది పని.
ఇంకా ఎడవద్దు పాత బస్సు పాస్పోర్ట్ కావాలి ఇప్పుడు కొన్ని రోజులైతే. ఏమనంటే ఇట్లా అంటున్నాను. మరి ఉన్నది చెప్తున్నా నీకు, పాత బస్సు కూడా పాస్పోర్ట్ కావాలా కొన్ని రోజులు చూడుర్రి. నేను చెప్తున్నా హైదరాబాద్లో నేను చెప్తున్నా, ఈ రోజు నా మాట రికార్డింగ్ చేసుకోండి. రానున్న రోజులల్లా మీరు ఇట్లనే ధర్మద్రోహులకు దేశద్రోహులకు ప్రోత్సహిస్తే మీకు కాకుండా ఇంకో వేరే వాళ్ళకి మీ ఓటేస్తే బతుకులు మాకన్నా మంచి ఉంటోడే. అదొకటి ఉంది. నీ వైపు ఎవడు ఉంటాడు, నీ ధర్మం వైపు ఎవడు ఉంటాడు, నీ ఆత్మగౌరవం ఎవడు ఉంటాడు, వాడికి ఏంటి అన్న చాలా మంచి సలహా ఇస్తావు పబ్లిక్కి. ఇట్లనే ఒక సలహా ఇచ్చాను మన గ్రూపిజం గ్యాంగ్ లీడర్లకి బీజేపీలో. నేను అంటే వాళ్ళ పెద్దవాళ్ళు ఒక్కటి తెలియని చెప్పాను. మీడియాలో అనుకున్నా పబ్లిక్ లో అందరు పెద్దవాళ్ళు కారా, పబ్లిక్ అందరు అవలగాల పబ్లిక్ చెప్తున్నా అప్పటి నుంచి మీడియాల మా దగ్గర గ్రూపులు లేవు. అది బస్ మాకు కథం లేదంటే నరేంద్ర మోడీ గారి ఆజ్ఞనే మా శిరోధార్యము, ఆజ్ఞ అంతే. నేనేం మాట్లాడి నో కామెంట్స్. నువ్వు అది అంటేనే బాగుంటుంది. ఇంకా అక్కడ పెద్ద పెద్ద గ్యాంగ్ లీడర్లు ఉన్నారంట మీ దగ్గర 4 వాళ్ళనే నడుస్తుంది కథ. మీరెవరు ఏముంటుంది నడిచేది, మాకేమన్నా అధికారం ఉన్నదా ఏమున్నది? అది లేదు, మంచి నాయకులు ఉన్నారు మా దగ్గర. నిజంగా కూడా చెప్పాలంటే బండి సంజయ్ గారు ఒక డైనామిక్ లీడర్, అరవింద్ గారు ఒక మంచి ఉద్రేకపూరిత లీడర్, యువ లీడర్, రఘునందన్ గారు మంచి ఇంటలెక్చువల్, ప్రజలు సూపర్. డికే అరుణ గారు రాష్ట్రంలో సీనియర్ నాయకురాలు, మహిళా నాయకురాలు, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, రాజకీయ నేపథ్యము, మంచి ప్రజల పట్ల నిబద్ధత, ప్రేమ, పరిపాలన దక్షత ఉన్న మహిళా నాయకురాలు. ఇంకోటి మాకున్న కిషన్ రెడ్డి గారు సుమారు 40 సంవత్సరాలుగా కాషాయ జెండా మోస్తున్నారు. ఆయన కేసీఆర్ దోస్తులు అంట కదా? నో, దోస్తులు అందరూ ఉంటారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ దోస్తు కదా? ముందుకునేమన్నా కేసీఆర్ దోస్తా? ఇప్పుడు మన అసెంబ్లీలా చేతిచ్చి ఆరోగ్యం బాగున్నది, అన్ని బాగున్నది అని మంచి తండ్రి కొడుకులాగా మాట్లాడుకుంటారు. మర్యాద అంటే ఇద్దరు పర్సులు పంచుకున్నారా? అందుకని మర్యాదనే కదా. ఆయన కూడా కేంద్ర మంత్రి, మేము మాట్లాడితే తప్పు, కాంగ్రెస్ వాళ్ళు అన్ని చేస్తే తప్పులేదు. మాకు లక్ష్మణ్ గారు సీనియర్ నాయకుడు, రామచంద్రరావు గారు ఒక మేధావి వర్గం. మాకు నాయకులలో లోపం లేదు. ఎక్కడ లోపం ఉంది మరి? లోపము లేకుండా ఇంకా ముందుకు వెళ్తాము. లోపం అంటే ఇంకా కొన్ని ఉన్నాయి, జరిగిన సంఘటనలు ప్రతిసారి మళ్ళీ చెప్తున్నాం కదా, జరిగిన సంఘటనలు పునరావృతం చేయలేము. ఇప్పుడు మాత్రం ఐక్యంగా ఉన్నాము, ఐక్యంగా ఉంటాము. ఐక్యంగా ఉండి ఐక్యంగా ప్రజలు కోరినట్టు, ప్రజలు కోరుకున్న విధంగా ఈసారి ఏమన్నా తప్పు జరిగితే మమ్మల్ని దేవుడు కూడా క్షమించలేడు. మమ్మల్ని ప్రజలు క్షమిస్తారేమో. డైరెక్ట్ తెలంగాణ వచ్చి క్లాస్ పిక్తారు మీ అందరినీ. నో, మళ్ళా ఇప్పుడు మోడీ గారో యోగి గారో కాదు, ఫస్ట్ తెలంగాణ ప్రజల కూడా మేము దోషంగా నిలబడదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ దుర్మార్గులు, అవినీతి రాష్ట్రాన్ని ఏదో ఒక రకంగా స్వయం పరిపాలన, స్వరాష్ట్రం అనుకుంటే తీసుకొచ్చి 8 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ 5 లక్షల కోట్లు అప్పు తెచ్చిండు. ఇది రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండ్రు. దీన్ని మనం చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఒకటే సరైన ప్రత్యామ్నాయం. డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే కేంద్రం నుంచి మంచి నిధులు తెచ్చుకోవచ్చు, అవినీతి లేకుండా అభివృద్ధి చేసుకోవచ్చు, అప్పుల్ని తగ్గించుకోవచ్చు. ఇది ప్రజల అభిప్రాయం. భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలంటే అది భారతీయ జనతా పార్టీ రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు, దీవిస్తారని నేను కోరుకుంటున్నా. మీరు అన్నట్లు ఏదన్నా ఆ గ్రూపులు, ఈ గ్రూపులు, ఏ గ్రూపులు లేకుంటే ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మేము సరిదిద్దుకుంటాం. అది అందరం తెలంగాణ ప్రజలకు ఒక్కటే ముందుకు నడుస్తాం. నక్సలిజాన్ని మొత్తం ఏర్పడేద్దామంటున్నాడు మోడీ సారు, ఇంకెవరు ఆయన అమిత్ షా. అదేంది కథ అంటే నక్సలిజం ఫస్ట్ ఈ మీ ద్వారా చెప్తున్నాను. రాకెట్లు వెళ్ళే టైంలో మీరు ఎడ్ల బండి విధానాలతో ముందుకెళ్ళలేదు. సుమారు 1960లో అప్పుడున్న భారతదేశం వేరు, అప్పుడున్న తెలంగాణ వేరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. గ్రామీణ ప్రాంతంలో పేదల మీద అరాచకాలు, అన్యాయాలు ఎక్కువ జరిగేటి. ఇప్పుడు గెట్టు పంచాయతీలు అవసరం లేదు. ఇప్పుడు అది ఆశయం మంచిదైన నక్సలిజం, ఆచరణనే తప్పిపోయింది. అది ఈ దేశంలో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను క్రియేట్ చేసుకున్నాం. 2 వ్యవస్థలు ఉండే ఏ దేశంలో కూడా. మీరు రాజ్యాంగాన్ని గౌరవించినప్పుడు అది వ్యవస్థకు వ్యతిరేకమే కదా. ఇప్పుడు ఒకడు పోలీస్ స్టేషన్ పెట్టిండు, నువ్వు పక్కన గుండా షాప్ పెడితే ఎట్లుంటుందండి? ఇప్పుడు ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది, గౌరవనీయ అంబేద్కర్ గారు మిగతా మేధావులు అందరూ రాసి ఏడ్చుకుంటున్నారు. ఆ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగబద్ధంగా అడగాలి. లేదు మేము నరుకుతాము, చంపుతాము. ఇంకా మీ ఆశయం మంచిది కావచ్చు, గిరిజనుల పట్ల పోరాటము, పేదల పట్ల పోరాటం. కానీ ఇంకా ఆ సమయం కూడా ఇంకా ఆధునిక భారతం వచ్చేసింది. చాలా మందికి విద్యాలయాలు, వైద్యాలయాలు, గ్రామీణ ప్రాంతాలలో కూడా అన్ని రకాల వసతులు వచ్చినాయి. ఇంకా చాలా ప్రభుత్వం చాలా అవకాశాలు ఇస్తుంది. లొంగిపోండి, ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం. ఎవరైతే ఈ రాజకీయ నాయకులు 1000 కోట్ల అవినీతి వాళ్ళ పని పడదాం. బహిరంగ అంటున్న మాజీ నక్సలైట్లు అందరూ రండి, అందరం కలిసి ప్రజా వేదికలు ఉద్యమాలు నిర్మిద్దాం. హైదరాబాద్ చుట్టూ, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ, రీజనల్ చుట్టూ వీళ్ళ భూములు పెంచుకోవడానికి, వీళ్ళ ధరలు పెంచుకోవడానికా?
ఈ పెట్టుబడి పెట్టిన నిజామాబాద్లో పెట్టిద్దాం, ఆసిఫాబాద్లో పెట్టిద్దాం, ఆదిలాబాద్లో పెట్టిద్దాం, కరీంనగర్లో పెట్టిద్దాం, వరంగల్లో పెట్టిద్దాం. మొత్తం 33 జిల్లాల తెలంగాణని ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి అమరవీరులు కోరుకున్న ఏదైతే తెలంగాణ ఉందో ఆ తెలంగాణని చేపిద్దాం. బంగారు తెలంగాణ చేద్దాం. ఇక బంగారు తెలంగాణ పదం అది అపరిశ్రమ అయిపోయింది. ఆ పదం ఒక వ్యక్తి అని దానికి విలువ లేకుండా చేసిండు. డైమండ్ తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన తెలంగాణని, ఒక అందమైన తెలంగాణని సృష్టించుకున్నాం. కవితక మాట వద్దు, కేసీఆర్ మాట వద్దు, రేవంత్ సార్ మాట కూడా వద్దు. అంటే బాగా చెప్తే నమ్మకుండా అయిపోయింది ఆ పదం. అది ఎట్లా నాయన్ అన్వేషణ ఒక పిల్లాడు ఉన్నాడు తెలుసా అన్న, ఆయన హిందూ దేవతల గురించి ఏదో మాట్లాడుతున్నాడు. నో, ఇప్పుడు అట్లాంటి విధవలు చాలా మంది ఉన్నారు. ఇక అట్లాంటి విధవలు అట్లాంటి విధవలు చాలా మంది ఉన్నారు. ఆ సోషల్ మీడియాని మిస్యూజ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఏంటికి ఈ పనికిరాని పనులు అదేదో ఒక వేసుకుంటుండేవాడు. ఆ దేశం ఈ దేశం పోయి అక్కడ ఉన్న విశేషాలు చెప్పేవాడు. ఆడు పాగలైపోయాడు. మొన్నటిదాకా మంచిగా ఉన్నాడు. ఆడికి మంచి 20 లక్షలు 2 కోట్ల మంది వ్యూవర్స్ కూడా ఉంటారు. ఆడికి ఏం ఎక్కిందో మరి గంజాయి బింజాయి తాగిండో ఆ దేశాలలో ఎటువంటి దొరుకుతుంది పిసపిస మాట్లాడిండు. ఆడు మాట్లాడిన పని చేస్తాం ఇట్లాంటి కానీ ఇంకోసారి చెప్తున్నాను, ఆ చిన్న పోరాడు ఉన్నాడు. అరే ఇవన్నీ పనికిరాని వాళ్ళు, మీరు మంచి కొద్ది మన మంచిగా బతికిను, మంచిగా దేశం అంటే వీడి ఒక టాలెంట్ ఉంది. వీడు సామాన్యులకు కూడా దేశాలలో ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఏ దేశం పోవచ్చు, ఇవన్నీ ఒకటే. ఈరోజు మధ్య భారతదేశంలో 70 కోట్ల మంది మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ బాగుండేది. ఆఫ్రికా కావచ్చు, ఆ దేశం నేను అప్పుడప్పుడు నన్ను చూసినా వీడి చాలా చూస్తా కాబట్టి. ఇదేదో మరి ఈ మధ్య నేను చూడలేదు, వీడియోలు చూడలేదు, ఏదో హిందువుల గురించి మాట్లాడిందో పిచ్చి పిచ్చిగా మాట్లాడని చెప్పారు. ఇట్లాంటి పిచ్చినా కొడుకులు బాగా మంది తయారైనరు. కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, లేకపోతే మీకు తత్వాలు జారీ చేస్తాం కొడుక, ఇంకొకసారికి ఇట్లాంటి మాట మాట్లాడితే మీ తలలకే వెలలు కడతాం. ముస్లిమ్స్ ఎట్లయితే పత్వా జారీ చేస్తున్నారో ఎవ్వడు మన రాజమౌళి గాడి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, కొడుకులారా ఎవ్వరన్నా హిందూ దేవతల పేరు తీస్తే మీకు శిక్ష ఇస్లామిక్ చట్టాల ప్రకారమే వేస్తాం. బస్ ఇది ఒక్కటేసారి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఆడికే కాదు, అన్వేష్ గాడికే కాదు, రాజమౌళికే కాదు, ఎవరికైనా సరే మా దేవతల జోలికి వచ్చిన 33 కోట్లు ఉంటారా, 330 మన ముఖ్యమంత్రి కూడా చెప్పినాం. మాకు ధర్మం ముంగట ఏ హోదా వానికి రాదు. మా దేవతలని అవమానించకండి. అవమానిస్తే ముస్లిమ్స్ ఎట్లయితే పత్వాలు జారీ చేస్తున్నారో, గొంతులు కోస్తున్నారో, ఇస్లామిక్ చట్టాల ప్రకారం షరియత్ చట్టాల ప్రకారం శిక్షలు వేస్తారో అవే శిక్షలు అమలు చేస్తాం అన్న. ఇంకోటి తెలంగాణ విగ్రహం గురించి చెప్పన్న, బతుకమ్మ తీసేసిండ్రు, తెలంగాణ పేదరాళ్ళగా చేసిండ్రు, కిరీటం తీసేసిండ్రు, అంతా ఆమెను చూస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఆ విగ్రహం సోనియా గాంధీ విగ్రహం కొద్దిగా మర్చిపోయి తయారు చేశారు. సోనియా గాంధీ గారి విగ్రహం అసెంబ్లీలో చెప్పాను కదా, నేను డైరెక్ట్ అసెంబ్లీలో చెప్పాను. అంటే అప్పుడున్న తెలంగాణ మంచిగా మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ఉంటేనేమో మా తెలంగాణ తల్లి ఆ రకంగా ఉండే, నటరతో ఉండే, ఒక గౌరవంగా ఉన్నతంగా. రెండోది ఏంటంటే ఇప్పుడు మొత్తం అప్పుల తెలంగాణ అయిపోయింది, అవినీతి తెలంగాణ అయిపోయింది. కాబట్టి మళ్ళీ మీకున్నంత ఇటలీ ప్రేమ, సోనియా గాంధీ మీద ప్రేమ కాబట్టి మీరు ఎంత చెప్పినా మీకు చేతులు మారలేదు. కాబట్టి ఆ కవి ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నాడో సోనియా గాంధీ బొమ్మని వచ్చేసింది, అందులో చేతు గుర్తు పార్టీ సింబల్ పెట్టుకున్నారు. మేము చెప్పిన మీరు రాగానే తీసేస్తాం. అది తీసేసి ఏ తల్లి ఎంత పేదవాడికైనా తల్లి ఉన్నతంగా ఉండాలా, గౌరవంగా ఉండాలా. మా తల్లిని బంగారుమయం చేస్తాం. బంగారు ఒక ఉన్నతంగా చూడగానే ఇట్లా మోకరిల్లేట్టు చూడగానే కాంగ్రెస్ సింబల్ లాగా కనబడుతున్నది. ఇప్పుడు వచ్చేది బీజేపీ ప్రభుత్వం, ఇవన్నీ మారుస్తాము. ఇవన్నీ మీరు వస్తాం, అలా వస్తున్నాం. ఎప్పుడు ఆపలేడు మమ్మల్ని. వచ్చే ఎలక్షన్లు నువ్వు ఎంత కష్టపెడుతున్నావు, మళ్ళీ నీ కోట్లు పెడితే నీ దగ్గర ఖర్చు పెడితే ఓట్లు ఎత్తారంటే అంత డబ్బులు వస్తారు కదా. అంత మారోడు ఉన్నారు, రాళ్ళకి వెళ్తారు. అడుగాడు ఉన్నారు, మత్తు మంది ఉన్నారు. వీళ్ళు దొరలు, రెడ్డిలు, మత్తు రావులు, అంత ఒక్కొక్కరి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి. ఆడకి వెళ్తాడు. అయితే రాకేష్ రెడ్డి డబ్బుతోని రాజకీయం చేయలేము. డబ్బు కొద్ది వరకే ప్రభావితం చేయగలుగుతుంది. నాయకుల లోపల చిత్తశుద్ధి ఉంటుంది. ప్రజల అభిమానాన్ని చూడగొనాల, ప్రజానాయకుల మీద. డబ్బుతోని రాజకీయాలు చేస్తారు. ఓకే, ఇది గెలిచినాక నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, మళ్ళీ కొత్త జగలిగలు ఎన్ని కబ్జా చేస్తావు? ఉన్నే కాపాడుకుంటే చాలు. ఇంటి ఇప్పటికే మొత్తుకుంటున్నారు, ఇప్పటికే అనుకుంటున్నారు క్లీన్ చేసి పోయేటట్టు నువ్వు మళ్ళీ అని. అంటే నేను అనేది ఏంటంటే ఒకటి చెప్తున్నాను, నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి. పేదవాడి వైపు నిలబడాలనుకుంటున్నాను, సామాన్యుల వైపు నిలబడాలనుకుంటున్నాను. నేను మాట్లాడేది విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాను, గ్రామీణ ప్రాంతం గురించి మాట్లాడుతున్నాను. ఎడ్డిపి తెలంగాణ, వెనకబడ్డ తెలంగాణ, పల్లె తెలంగాణ. ఎవరైనా సరే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ, రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ, గ్రామీణ ప్రాంతాల లంబాడి తండాలలో స్కూళ్ళు లేవు, స్కూళ్ళలో విద్యార్థులు లేరు, రకరకాల హాస్పిటల్లో మందులు లేవు. మళ్ళీ గెలిచేంత వరకు మాట్లాడి నేను మంచిగా గుర్తుపెట్టుకున్నాను. దానికన్నా బ్రహ్మాండంగా మాట్లాడతాను. గెలిచిన తర్వాత చాలా చేస్తాను. నాకు మంచి అవగాహన వస్తుంది, అనుభవం వస్తుంది. రాజకీయాలు ఎట్లా చేయాలా, ఎట్లా అభివృద్ధి చేయాలా. ప్రతిపక్షం ఉంటే తెలంగాణలో అందరికన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చి నేను ఒక్కనే తీసుకొచ్చాను. తెలంగాణ ప్రతిపక్షం ఎమ్మెల్యే మొత్తం నేనే అందరికన్నా ఎక్కువ తీసుకొచ్చింది. కావాలంటే మీరు రికార్డు అడుగుపోయి మొత్తం చూడండి. అన్ని విషయాలల్లో నిగ్గదీసి అడుగుతున్నా, నిలదీస్తున్నా. నా వాటా గురించి అడుగుతున్నా. నేను ఎవరి సొమ్ము అడగట్లేదు. రేవంత్ రెడ్డి సొమ్ము, ఆ సొమ్ము, లేకపోతే
బట్ విక్రమార్క సొమ్ము అడగట్లేదే, నా ప్రజల సొమ్ము అడుగుతున్నా, ప్రజల వాటా అడుగుతున్నా. కాబట్టి రాజకీయాలు ఉన్నదులు నిలదీస్తా, నిగ్గదీస్తా, సామాన్యుడి వైపు ఉంటా, ధర్మం వైపు ఉంటా, పేదవాడి వైపు ఉంటా. నాకు రుణం తీర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నన్ను ఏంటో ఎక్కడ వాడినో తెలియకుండా, ఎటువంటి నా బ్యాక్గ్రౌండ్ చూడకుండా నన్ను 3 నెలల్లో 30,000 గెలిపించిన ప్రజలు, తెలంగాణ సమాజం పడుతున్న బాధలు, ఈరోజు ధర్మద్రోహుల వల్ల ధర్మం ఎదుర్కొంటున్న సమస్య, మెజార్టీ ప్రజల గుండి మైనార్టీల కింద అవమానాలు పొందుతున్న మెజార్టీ హిందువులు, అన్ని రకాల గురించి కొట్లాడేది ఉంది. దేవుడు శక్తినిస్తే, ఒకవేళ అధికారమైన ఆయుధం ఇస్తే తెలంగాణ అంతా ఇట్లా ఎక్కడిదక్కడ సెట్ చేస్తా. రైట్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. మీరు ఇంత టైం ఇచ్చి కోకాపేట రానిచ్చారు. మీ దయ వల్ల మేము కోకాపేటకు వచ్చినాం, చూసినాము కోకాపేట అంతా. మళ్ళీ రా ఒకసారి మంచిగా గట్కా బిట్కా నాటుకోడి తిందాం. మా ఊరికి రా, మా ఊరు మంచిగా ఉంటుంది. అంకాపూర్ మంచిగా నాటుకోడి, గట్కా, అంబలి, మరిచిపోయిన రుసులు. అంకాపూర్ చికెన్ తినిపిస్తావు? చికెన్ మంచిగా ఏదంటే అది, గట్కా, అంబలి. ఎట్టన గొంగలి ఉన్నది, ఇంకా తెలంగాణ గొంగలి ఇంకా ఉన్నదన్న. సరే అన్న, చాలా ధన్యవాదాలు, థ్యాంక్స్ అన్న, వస్తాను.